ప్రతి మాట్లాడమని, ఈరోజు అందరికీ విడుదల దీవెన దయచి నీ ఆత్మతో నింపమని ఆశీర్వదించు. యేసు నామంలో అడిగి పొందుతున్నాం తండ్రి. హల్లెలూయా. అందరు కూర్చుందాం. ఈరోజు మనము సర్పం యొక్క ఆత్మ గురించి చూద్దాం. సర్పెంట్, పాము ఏం చేస్తుంది? చాలామందికి కలలో పాము వస్తూ ఉంటాయి. చాలామందికి దారిలో వెళ్తుంటే పాము కనిపిస్తుంది. ఆ పాము దేనికి సాదృశ్యం? పాము దేనికి అనేసి. పాము ఆదికాండం చూసినట్టే అన్ని జంతువులకు కలిసి పాము అంట చాలా యుక్తి గలదంట, చాలా యుక్తి గలదన్నమాట. దీన్ని సాతానికి ఇదేం చేసింది? సాతాడు పర్మిషన్ అడిగితే సాతానికి తన శరీరాన్ని అప్పగించినప్పుడు ఈ పాములో దురాత్మ దూరి ఏం చేసినాడు? వీడు దాచుకొని ఉన్నాడు. ఎక్కడ? చెట్టుకి వెళ్ళి దాచుకొని ఉన్నాడు. ఎందుకు? వేటాడడానికి. ఎందుకు? అవ్వ వస్తే ఏంటిది? మార్కెటింగ్ చేయడానికి కదా. మనం సబ్జెక్టులకు వెళ్ళే ముందు ఒక వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము, కీర్తనలు 41:9. 41 కీర్తన 9. 41 కీర్తన 9. నేను నమ్ముకునిన నా మిత్రుడు, నా ఇంట్లో భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై. చూడండి, పాముకున్న బుద్ధి ఏంటంటే పాలు పోస్తే తాగుతుంది. జంతువులో చూడండి, కుక్కకైనా చూడండి, ఒక పూట భోజనం పెడితే అది కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఒక సింహం ఏంటిది? అడవి జంతువులకన్నిటికీ కింగ్, రాజు. ఆ జంతువు కూడా ఒక పూట దానికి భోజనం పెడితే అది కృతజ్ఞత కలిగి ఉంటుంది. జంతువులలో ఏదైనా కానీ దానికి అన్నం పెడితే అది ఏం చేస్తుందంట? కృతజ్ఞత కలిగి ఉంటుంది. కానీ ఈ సర్పం అలాంటిది కాదు, కృతజ్ఞత లేనిది అంట. పాలు పోసినన్ని రోజులు తాగుతుంది, దానికి ఏమన్నా అంటే ఏం చేస్తుంది? కాటేసి మనిషినే చంపేస్తుంది. డ్రాగన్ కదా, అందుకే విషపూర్ణమైంది. సో మన జీవితాలలో కూడా కొంతమంది ఇట్లుంటలే ఉంటారు, కొంతమంది ఇట్లనే ఉంటాడు. ఏంటిది? మనతో తింటారు, మనతో ఇది చేస్తారు, ఏం చేస్తారు? ఆఖరికి మనకి వెన్నపోటు పొరుస్తారు. ఎవరికి పొడవలేదు? యేసు ప్రభుకి. చూడండి, ఇస్కరియోతు యూదా యేసు ప్రభుత్వం లేస్తున్నాడు, యేసు ప్రభుత్వం కూర్చున్నాడు, యేసు ప్రభుత్వం తిరుగుతున్నాడు, యేసు ప్రభుత్వం అన్నీ చేస్తున్నాడు, యేసు ప్రభు ఒక శక్తిని పొందుకొని యేసు ప్రభు ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. మరి ఆఖరికి ఏం చేసినాడు? యేసు ప్రభుకే 30 నాణాలకు అమ్మేసినాడు కదా. ఇక్కడ మొదటి ఆదాం కూడా సర్పం సాతాన్ గాడు ఏం చేసినాడు? సర్పాన్ని వాడుకున్నాడు. మొదటి ఆదాంని నాశనం చేయడానికి, తనకున్న శక్తులన్నీ అథారిటీ అధికారం అంతా గుంజుకోవడానికి సాతాన్ గాడు ఏం చేసినాడు? పాముని వాడుకున్నాడు కదా. కొత్త నిబంధనలో కూడా రెండో ఆదాంగా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు రెండో ఆదాంని కూడా ఏం చేసినాడు? దేవుని ఒక చిత్తాన్ని నెరవేర్చకుండా చేయడానికి కోసము అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మొదటి ఆదాంకి మరణం తీసుకొచ్చినాడు, రెండో ఆదాం కూడా మరణం తీసుకురావడానికి కోసం ఎవరిని వాడుకున్నాడు? ఇస్కరియోతు యూదాని వాడుకున్నాడు. కానీ మొదటిది జరిగినట్లే రెండోది జరిగిందన్నట్టు బాగా సంకలు వేసుకున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చిందే ఆ మరణాన్ని విడిచడానికని తర్వాత అర్థమైంది. మరణాన్ని దేవుడు ఏం చేసిన? 3వ రోజు జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అయితే ఈ సర్పంకున్న కొన్ని బుద్ధులు చూద్దాం. సర్పం ఏం చేస్తుంది? దాగి ఉంటుంది. సర్పం ఏం చేస్తుంటుంది? దాగి ఉంటుంది. వేట ఎవడొస్తున్నాడో చూసి ఎవరిని కాటేయాలి, ఎవరిని మింగాలి అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. దగ్గరకు వచ్చే వరకు మనకు అర్థం కాదు. దగ్గరకు వచ్చే వరకు మనం కూడా పోతుంటాం, సడన్గా పాము వచ్చేస్తుంది, మనం చూసుకోము కదా. ఈ దురాత్మ కూడా చూడండి, అప్పటి వరకు యేసు ప్రభు తిరిగి మంచిగానే ఉంటున్నాడు, సడన్గా ఎక్కడ వచ్చిన గెత్సేమనే తోటల ఆ నస్సల రూపాన్ని చూపించినాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇక్కడ కూడా రోజు అన్ని జంతువుల కన్నా బాగానే ఉంటుంది ఏదంటే తోటలో. ఎవరు? సర్పము. ఎప్పుడైతే దురాత్మ దూరిందో అవ్వ ఒంటరిగా చూసినప్పుడు టక్కని అటాక్ చేసినాడు కదా.
సర్పం బుద్ధి చూడండి ఎలా ఉంటుంది, సడన్గా అటాక్ చేస్తుంది. ఎలా అటాక్ చేస్తాడు? ఊహించకుండా అనుకోకుండా సడన్గా అటాక్ చేస్తాడు అనమాట. కాబట్టి అందుకే ఇది ఏంటాడు, మేలుకగా ఉండుడి అంటాడు దేవుడు. ఏమంటాడు? మేలుకుగా ఉండడి. ఏమైంది ఇక్కడ? కీర్తనకారుడు ఏమంటున్నాడు? నన్ను తన్నుటకే ఏమెత్తినాడంట అంటే కాలెత్తినాడు. ఇలాంటి వాళ్ళు మనుషులు లేకపోలేరు. చూడండి, 3 రకాలు ఉంటాయి. ఎలా ఉంటారంటే 3 రకాలు ఉంటారు. ఒకటేమో డైరెక్ట్ ఫెమిలియర్, అంటే వీడు నాకు శత్రువు అని తెలిసిపోతుంది. ఇంకొక విధం ఎట్లుంటుందంటే క్లెవర్. ఏంటిది? తెలివిగా ఏం చేస్తాడు? తెలివిగా మనతో ఉండి తెలివిగా ఏం చేస్తాడు అంటే నేను చేయట్లేదు, వేరోడు చేస్తున్నాడు, చేపిస్తున్నాడు అనుకుంటే తెలివిగా దెబ్బతీసి ఒక శత్రువు ఉంటాడు. ఈ శత్రువు ఎప్పుడు మన ఎంబడి మనతోనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నామో అంతా మన మీద ఒక నిఘా వేసి ఉంచుతాడనమాట ఈ శత్రువు. అర్థమైందా? ఇంకొకటి కనిపించని శత్రువు. ఏంటిది? ఒకటేమో డైరెక్ట్గా కనిపించే శత్రువు, ఒకటేమో కనిపించని శత్రువు, ఇంకో శత్రువు ఏమో తెలివిగా మనతో ఉండి మనతో తిరుగుకుంటా మనకు మీద తిరుగుబాటు చేసే ఒక శత్రువు. అంటే 3 రకాల శత్రువులు ఉంటారు. అర్థమవుతుంది కదా? 3 రకాల శత్రువులు ఉంటారు అన్నమాట. అయితే ఈ 3 రకాల శత్రువుతోని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ సర్పం లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది డైరెక్ట్గా కనిపిస్తారు, కొంతమంది కనిపించకుండా ఏం చేస్తూ ఉంటారు. దీనికి మీకు లిటరల్గా చెప్తా. కొంతమంది ఏం చేస్తారు? డైరెక్ట్ కొట్లాడతారు. నేనేమన్నా తక్కువనా వాడదే అని చెప్పేసి ఏమైనా ముఖం మీద తిట్టేస్తారు. శత్రుత్వం ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఏమనరు, గమ్మున వెళ్ళి చేతబడి చేపిస్తారు. ఏమనరు, మళ్ళీ ఏమనరు, కనిపించదు, మనకెందుకుతే అన్నట్టు, ఎవరో ఏంటిదో మాకేం తెలియదు, మేము అమాయకులం అన్నట్టు పోతుంటారు. అన్నీ చేస్తారు. వాళ్ళు చేసే పనులు ఏం చేస్తారు? చేతబడి చేసి వాళ్ళకి నాశనం కావాలో అట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి చేతబడి. మరి ముందుకేమో ఎవరో మాకేం తెలియదు అన్నట్టు, ఎంత పెద్ద అంటే కనిపించని శత్రువులు. 3వది ఏంటిది? మనతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏం చేస్తారు? మనతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, మనతోనే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తాం అక్కడ మనతోనే వస్తారు, మనతో తింటారు, మనతో అన్నీ చేస్తారు. కానీ ఏం చేస్తారు? మరి చివరికి మనకే వెన్నుపోటు పొడుస్తారు. ఉదాహరణ చెప్తా. జయలలిత గురించి అందరూ తెలుసు కదా. జయలలిత తమిళనాడు సీఎం, అందరూ తెలుసు. ఆమె నమ్ముకున్న ఒక ఆమె ఉంది, ఆమె పేరు శశికళ అని, మీకు అందరికీ తెలుసు. ఈమె ఏం చేసింది? నమ్మకంగా ఈమె ప్రతి ట్యాబ్లెట్ ఏమైనా సరే ఈమెనే ఇచ్చేది. ఈమెకి నమ్మింది. ఈమె ఒక్కటి శాంక్షన్ చేసి మేము మార్చేసి వేరే సంతకం పెట్టేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేదంట. ఇలాగా అంటే ఈమెతోనే ఉంటుంది, ఎంత ఈమెతోనే చేసుకుంటా ఏం చేసింది? ఈమె నమ్మింది. అంటే క్లెవర్గా తెలివిగా పనిచేసి ఈమెకి ఏం చేసింది? వెన్నుపొట్టు పోర్చింది. ఈ రోజులలో ఉంటారు, లేకపోలేరు. బైబిల్లో యేసు ప్రభుకు ఉన్నట్టు ఇస్కరియోత సంఘాలలో ఉంటారు, కంపెనీలలో ఉంటారు, ఇంట్లో ఉంటారు, చుట్టాలలో ఉంటారు, దోస్తులలో ఉంటారు, స్కూల్లో, అన్ని చోట్లలో ఎలాంటి వాళ్ళు ఈ 3 రకాలమైన శత్రువులు. ఒకటి డైరెక్ట్, రెండోది కనిపించరు, మూడోది ఏం చేస్తారు? మనతోనే వండుకుంటా మనతోనే అన్నీ చేసుకుంటా ఏం చేస్తారు? వెన్నపొట్టు పొడిచేటోళ్ళు ఉంటారు. ఇది బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది బైబిల్ సెలవిస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది సర్పం గురించి. కొన్ని సర్పాలు ఏం చేస్తాయంటే డైరెక్ట్ అటాక్ చేస్తాయి, డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. కొన్ని ఏమో కనిపించకుండా వచ్చి సడన్గా అటాక్ చేస్తాయి. సడన్గా అటాక్ చేసి ఈ సర్పం అటాక్ చేసినప్పుడు ఏం చేస్తుంటే దాంట్లో ఉన్న విషయాన్ని కక్కి ఎదుటోనికి నష్టం చేసే పోతుంది. కానీ ఎప్పుడు ఏదైనా సర్పం లాభం చేసినట్టు విన్నారా చరిత్రలో? సర్పం ఎప్పుడు ఎవరికి లాభం చేయదు. ఏం చేస్తుంది? తన లోపల ఉన్న విషయాన్ని ఎదుటి మీద ఏం చేస్తుంది? ప్రయోగించి మనకి నాశనం చేసే, మళ్ళీ ఉండదు అక్కడ. కాటేసిందంటే గయప్. సర్పం ఏం చేస్తుంది?
ఒకరిని వ్యక్తిని కాటేసి సర్పం అంటే మళ్ళీ అక్కడ ఉండదు. ఏం చేస్తుంది? తోక ముడుచుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. సందులో దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది. వంకర త్రోవ వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. మన జీవితాల్లో కూడా శారీరకంగా కొంతమంది ఇట్లనే మనకు నష్టం చేసి మళ్ళీ కనిపించకుండా గాయపడిపోతారు. ఆత్మీయులు కూడా ఈ సర్పం, మన పోరాడేది దురాత్మలతో కాబట్టి సాతాన్ గాడు మన జీవితాల్లో కూడా ఈ 3 రకాలుగా అటాక్ చేస్తాడు. ఒకటి కనిపించి అటాక్ చేస్తాడు. కొంతమంది కనిపించకుండా గేమ్లు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు అందుకే మొన్న చెప్పిన నేను ఏంటిది, దాగున్న శాపాలు, దాగున్న దురాత్మలు. ఇప్పుడు మీ ఇంట్లో చాలామందికి జంతువుల గురించి చెప్పంగానే చాలామందికి జంతువులు కనిపించినాయి. అంటే ఇంతవరకు అవి మీకు తెలుసా? తెలియదు. కానీ మీ ఇంట్లో ఉండి మీకు ఎంత నష్టం కలుగజేస్తున్నాయి కదా. మీ ఇంట్లో ఉండి మీ జీవితంలో ఎంత నష్టం కలుగజేస్తున్నాయి. కొన్ని ఏమో డైరెక్ట్ కనిపిస్తాయి, కొన్ని ఎట్లుంటాయంటే నీకు మేలు చేస్తున్నా కదా, నీకు హెల్ప్ చేస్తున్నా కదా, నీకు ఇది చేసుకుంటా అనుకుంటే ఏం చేస్తారు కొంతమంది, మంచిగా ఉండి తెలియకుండా ఆస్తి రాయించుకొని అంటే మన జీవితాల్లో అపవాది 3 విధాలుగా అటాక్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు మనకు అటాక్ చేయకుండా ఉండాలి? మనం ఏం చేయాలి? ఎందుకు అటాక్ చేస్తాడు? మనకు ఎందుకు అటాక్ చేస్తాడు? ఎవరైనా చెప్తారా? ఒక సాక్ష్యం చెప్తాను. ఎలా కనిపించి మనకి ఎలా మోస్తుంది. ఒక ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఈ ప్రవక్త ఒక ఆమె వస్తే ఏమన్నాడంటే, అమ్మ నాకు నీ దగ్గర నుండి 50 రూపాయలు కావాలి అన్నాడంట. నీ దగ్గర నుండి 50 రూపాయలు మట్టుకే అంటే ఈమెకు డౌట్ వచ్చింది. ఏంటి 50 రూపాయలు సరే నీ ఇస్తుంటే, లేదు నాకు చేకి ఇవ్వకు, నా అకౌంట్లో వేయి అన్నాడు. ఏమన్నాడు? నా అకౌంట్లో చేకి ఇవ్వకు అన్నాడు. ఈమెకు డౌట్ వస్తుంది. ఇదేంటి 50 రూపాయలే, 100 ఇస్తా, 100 వద్దు, ఓన్లీ 50 రూపాయలే అన్నాడు. ఇదేంటిది, ఈ ప్రవక్త 50 రూపాయలు అడుగుతున్నాడు, ఎక్కువ ఉంటే వద్దంటూ, తక్కువ అంటున్నాడు, చేతికి ఇస్తుంది, కరెక్ట్ నా అకౌంట్లో ఏమంటున్నాడు, ఏంటిది అన్నాడు. అంటే మళ్ళీ ఏమంటున్నాడు ఈయనమంటే, ఒకవేళ నువ్వు 50 రూపాయలు గిట్ట నా అకౌంట్లో వెయ్యలేదనుకో, గాబ్రియల్ దూత వచ్చి నీకేం చేస్తాడు, ఖడ్గంతో నరికివేస్తాడు, నీకు నాశనం తీసుకొస్తాడు అని అన్నాడు. ఇప్పుడు ఈమెకి ఏమవుతుంది? గాబ్రియల్ దూత ఏం చేస్తాడు? గాబ్రియల్ దూత వచ్చి నిన్ను నా ఖడ్గం తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు అంటాడు. ఇప్పుడు మీరేం చేస్తారు ఆ పరిస్థితిలో ఉంటే? మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేనే ప్రవక్తను అనుకోండి, దొంగ ప్రవక్త నేనే అన్న, అందరు 50 రూపాయలు నా అకౌంట్లో వేయండి, లేకపోతే గాబ్రియల్ దూత వచ్చి మీకు నాశనం చేస్తాడు అని అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఎట్లా అబద్ధం అని? ఒకళ్ళు అబద్ధం అంటే అందరికి చేస్తామన్నారు, ఒకళ్ళు అబద్ధం అంటే ఇప్పుడు అందరు అబద్ధం అంటారు. ఎందుకు అబద్ధం? గాబ్రియల్ దూత యుద్ధం చేసేది మిఖాయేల్ దూత, గాబ్రియల్ దూత కాదు. గాబ్రియల్ దూత ఏం పని ఏంటిది అంటే, ఆ సిస్టర్కి ఈ సత్యం తెలియదు, అందుకోసం మనం బైబిల్ చదవాలి. అందుకోసం ఏం చదవాలి? బైబిల్లో ఏ దూత ఏం పని చేస్తాడు, ఎవరి పని ఏమిటి అని మనం తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? బిల్ గేట్స్ కూలి పని చేస్తాడు, బిల్ గేట్స్ యుద్ధం చేస్తాడంటే నమ్ముతారా? ఎందుకు నమ్మరు? వాడు అట్లాంటి పనులు చేయడు. ఆయన తిన్న ప్లేటే తీసి పక్క పెట్టాడు, ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన కదా. అంటే మనము బైబిల్ చదివినప్పుడు ఏ ప్రవక్త ఏం పని చేస్తాడు, ఏ దూత ఏం పని చేస్తాడో మనకు తెలిసి ఉంటుంది. పాపం ఆమెకు బైబిల్ అంతగా అవగాహన లేదు కాబట్టి ఆమె ఏం చేసింది, అమ్మో గాబ్రియల్ దూత అంటే బైబిల్లో ఉంది, ఏముంది గాబ్రియల్ దూత అని పేరుంది కదా, అమ్మో నిజంగానే దూతలు వచ్చి ఇది చేస్తారని చెప్పేసి ఆమె ఏం చేసింది, 50 రూపాయలు ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అయిపోయి, అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయగానే వారం రోజు తర్వాత చూడాలి, ఆమె మొత్తం పతనం అయిపోయింది. ఆమె దాచుకున్న డబ్బులు, ఆమె ఫ్యామిలీ మొత్తం చెదరలం అయిపోయింది. ఎందుకు అలా అయింది? ఆమెకు ఎందుకు అలా అయింది? ఈయన ఏం చేసినాడు?
అంటే చూడండి, సాతాన్ గాడు ఎలా మనల్ని టార్గెట్ పెడతాడు. సాతాన్ గాడు ఎలా టార్గెట్ పెడతాడు, భయపట్టించి ఏమన్నాడు, చాలామంది అంటారు ఏమని, ఆఫరింగ్ ఇస్తే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆఫరింగ్ ఇవ్వకపోతే నీకు నష్టం వస్తుంది అని అంటారు. అది వాస్తవమా కాదా చెప్పండి, వాస్తవమా కాదా చెప్తారా లేకపోరా? నేను కూడా ఇక్కడనే ఆగిపోతా. నిజమేనా? నువ్వు ఆఫరింగ్ ఇస్తే నీకు దీవెనలు వస్తాయి, ఆఫరింగ్ ఇవ్వకపోతే నష్టం వస్తుంది. ఇది 100% రాంగ్. ఎలా రాంగ్ అంటే, నువ్వు విత్తనాలు విత్తితే నీకు పంట వస్తుంది, విత్తనాలు విత్తకపోతే నీకు ఏమీ రాదు. ఇది వాస్తవం. అర్థమైందా? నీకు నాశనం అనే పదం రాదు, ఎందుకంటే నువ్వు విత్తలేదు కాబట్టి నువ్వు కొయ్యలేవు, అంతే. నీ పొలంలో ఏం చేస్తాము? నువ్వు విత్తకపోతే నీకు నష్టం వస్తుందా? ఎలా నష్టం వస్తుంది? నువ్వు విత్తలేదు కాబట్టి పంటను కొయ్యవు కాబట్టి నీకు ఏమి ఉండదు. అది ఒరిజినల్గా వాస్తవానికి అది అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇచ్చినందుకు ఇక్కడే ఇవ్వాలి, ఇంకెక్కడ ఇవ్వద్దు. ఇవేంటిది? కొన్నిసార్లు ఆఫ్రికా ప్రాఫిట్స్ ఉంటారు, తెలుసో మీకు తెలియదు. ఆఫ్రికాలో, మన ఇండియాలో చాలామంది అంతా వాళ్ళని ఫాలో అప్ అవుతున్నారు. చాలామంది బాబాలు ప్రాఫెసీ బాబా అనగానే ఇదైపోతున్నారు. వాళ్ళు దొంగల నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు, అది దేవుడే చూసుకుని. కానీ ఏం చేస్తారు? మొత్తం డబ్బు గురించే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మొత్తం మనీ గురించి. ఏం మనిజీ? నీ దగ్గర ఉన్నది మొత్తం ఇప్పుడు ఇక్కడ రావాలి. ఏంటిది? నీ దగ్గర ఉన్నది మొత్తం ఇక్కడ రావాలి. ఆఫ్రికాలో కొంతమంది ఏం చేస్తారంటే, చర్చెస్లలో కొంతమంది ప్రాఫిట్ ఏం చేస్తారంటే, నీకు గోల్డ్ బ్యాంగిల్, నీకు అలాంటి కొన్ని రింగ్స్, గోల్డ్వి రింగ్స్ ఇలాంటి ఇస్తూ ఉంటారు. అది మీకు తెలుసో తెలియదు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇస్తారనమాట. గోల్డ్వి అవి ఇవి ఇస్తారు. బంగారం ఎవరికి ఇష్టం ఉండదు? ఆడవాళ్ళకి బంగారం అది ఒరిజినల్లా డూప్లికేట్ పక్కసం, కానీ గోల్డ్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఇష్టం. కొంతమందికి జెంట్స్కి బ్రాస్లెట్స్ ఇస్తారు, గోల్డ్ బ్రాస్లెట్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చింది నువ్వు తీసుకున్నావు అనుకో, నీ పతనం అనేది నిశ్చయం. ఏం చేస్తారు? నీకు ఆ బంగారంకి వీళ్ళు నీకు ఎందుకు ఇస్తాడు? ఒక్కసారి మనం ఆలోచించాం. నాకు ఈయన ఎందుకు ఇస్తున్నాడని ఎవరు ఆలోచించరు. మనకు అంత ఇది ఉండదు. అరే వీడు నాకు ఎందుకు ఇస్తున్నాడు, నేను ఎవరో తెలియదు, ఏం తెలియదు, నాకు ఎందుకు ఇస్తున్నాడు ఈయన, మనం అవన్నీ ఆలోచించాం. పుణ్యానికి వస్తుంది కదా, తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు? నీకు దగ్గర ఉన్న దీవెనలన్నీ, నీకున్న బ్లెస్సింగ్స్ అన్ని, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మెటీరియల్గా బ్లెస్సింగ్ అన్నీ మెల్లగా ఏమవుతుంటాయి? ట్రాన్స్ఫర్ అయిపోతుంటా ఉంటాయి. ఏమవుతున్నాయి? నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, రోజుకి 5,000, 10,000, 5,000, 10,000 ఏమవుతుంటాయి? ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు తెలియని కూడా తెలియదు. నీకు అలాగా నీ బాడీలో ఉన్న పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఏమవుతుంటాయి? ఒక వ్యక్తి తాగాడు, మంచోడు, వాడికి సడన్గా రాత్రి ఏదో ప్రాబ్లం అవుతుంది, లివర్ ప్రాబ్లమో హార్ట్ ప్రాబ్లమ్ ఏదో ప్రాబ్లం అవుతుంది. వాడికి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళంగానే డాక్టర్ చూడంగానే అంటాడు, ఇది ఎప్పటి నుండో ఉంది అంటాడు, ఇప్పుడు బయటపడ్డది అంటాడు. వీడికి ఏ అలవాటు లేనోడికి ఇది ఎట్లా చెడిపోయింది? అది ఎవరు ఆలోచించారు. వీడికి ఏ అలవాటు లేనప్పుడు అడుగుతాడు డాక్టర్, సిగరెట్ తాగుతాడా? ఖరాబ్ అయిపోయింది లివర్. వీడు సిగరెట్ ఏం తాడు, మళ్ళీ ఎట్లా ఖరాబ్ అయిపోయింది? ఏమైంది? నీ మంచి పార్ట్ని, లివర్ని అపవాదిగాడు ఏం చేసినాడు? ఎత్తుకుపోయి మంచిది వేరేకి ఇచ్చి చెడు తీసుకొచ్చి ఏం చేసినాడు? నీలో పెట్టినాడు. దీనికి బైబిల్ ఆధారం ఉందా బ్రదర్? దీనికి ఏం ఆధారం కావాలి మీకు? ఏం ఆధారం కావాలి? బైబిల్ ఆధారం కావాలి కదా. మనకు బైబిల్ ఆధారం. బైబిల్లో యేసుప్రభు ఒక ఉపమానం అంటాడు. ఏమంటే, మనుషులు నిద్రించుండగా అపవాదిగాడు వచ్చి ఏం వేస్తాడంట? మంచి విత్తనాలు వేస్తాడు కదా. ఏం చేస్తాడు? చెడు వేస్తూ ఉంటాడు కదా. ఏం వేస్తాడు? చెడు వేస్తాడు. మంచి తీసుకెళ్ళిపోతాడు, చెడు వేస్తూ ఉంటాడు. మనకేమో
మనకేమో తెలుస్తుందా? మనకు దాని గురించి అవగాహననే ఉండదు. నేను ఫ్రెండ్స్ రాసుకున్నా, అది కూడా చూపిస్తా మీకు. 24-25 వచ్చినమాట. చాలు, ఓకే. చాలాసార్లు నైట్ పూట ఇది మీరు చాలామంది విన్ను ఉండొచ్చు. మీరు ఎవరికైనా బాగలేదంటే ఆయనకి స్టార్టింగ్ పాయింట్ అడగండి, ఎప్పుడు అయింది అడిగితే వాళ్ళు రాత్రి అని చెప్తారు. టైమింగ్ అడగండి, 12 నుండి 3 గంటల మధ్యలో అంటారు. ఏ టైమింగ్ సెంటర్ వాళ్ళు? 12 నుండి 3 గంటలు. ఈ నైట్ ఈ టైంలో చాలామంది మంచి గాఢ నిద్రగా పడుకుంటారు. ఇప్పుడంటే మొబైల్తోనే ఆడుకుంటున్నారు అనుకోండి, టీవీల మీద పడ్డారు అనుకోండి. సాధారణంగా మనిషి 12-3 గంటలకు ఎలా పడుకుంటాడు? మంచి గాఢ నిద్రలో పడుకుంటాడు. దొంగడు కూడా ఎప్పుడు వస్తాడు? అర్ధరాత్రి వస్తాడు. ఎందుకు? ఆ టైంలో ఎట్లా ఉంటారు మనుషులు? మంచి నిద్రలో ఉంటారు. అప్పుడు వాడికి ఎన్ని పడిపోయినా సౌండ్ వచ్చినా వాడు లేవడు. లేస్తాడా? లేవడు. ఎందుకు? మంచి గుర్రు కొట్టుకుంటా హాయిగా ఏమంటే, ఒకవేళ పక్కడు బాగలేదు లేవు అంటే నేను అలసిపోయినా అంటారు. ఏమంటారు? నేను అలసిపోయినాను అని లేవరు. అందుకోసమే ఇది చీకటి టైం అన్నమాట. ఎవరి టైము? ఈ చీకటి టైంలో ఈ సర్పం ఏం చేస్తుందంటే, వీళ్ళు ఏం చేస్తారంటే నీకున్న మంచి అవయవాల్ని మింగేస్తుంది. అపవాది సర్పం పని ఏంటిది? ఏం చేస్తుంది? మింగివేస్తుంది. మింగివేసి ఏం విత్తిపోతుంది? చెడు విత్తిపోతుంది, విషయాన్ని విత్తిపోతుంది. ఏం విత్తిపోతుంది? విషయాన్ని విత్తిపోతుంది. సర్పం ఎప్పుడైనా మంచిది ఎప్పుడు చేయదు. ఏం చేస్తుంది? విషయాన్ని కక్కేసి గాయపోతుంది. అందుకే చాలామందికి ఏమవుతుందంటే నైట్ పూటనే 12-3 గంటల వరకే అకస్మాత్తుగా వాళ్ళ ఆరోగ్యాన్ని గుడ్డపోటు వచ్చేస్తుంది, లివర్ ఖరాబ్ అయిపోతుంది, ఏదో అయిపోతుంటుంది. కారణం ఏంటి? ఇగో నైట్ టైంలో ఇగో ఈ సర్పం ఈ పని చేసింది. నీ జీవితంలో ఏం చేసింది? విషయాన్ని కక్కి వెళ్ళిపోయింది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటిది అనేది, ఏం చేయాలి? నాలో విత్తిన ప్రతి విషయాన్ని యేసు నామములో సర్పం వచ్చి తీసుకెళ్ళిపో, యేసు నామములో పట్టణ నీ చెడును తీసుకెళ్ళి నాది నాకు ఇచ్చి అని చెప్పి ఆ టైంలో మనం ప్రే చేయాలి. కానీ ఆ టైంలో మనకు మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఏమవుతుంది? ఆ టైంలో మనము ఏం చూస్తామంటే ఈ వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తాం తప్పించి, తీసుకెళ్ళడం మంచిదే కానీ మనం ఈ ప్రేయర్ ఆ టైం మనకు గుర్తురాదు. మన చర్చ్లో కూడా ఒక బ్రదర్ ఉండేటోడు. ఆ బ్రదర్కి ఏమైందంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఆయనకి ఏమైందంటే ఇక్కడ బ్యాక్ భుజం దగ్గర ఏదో ప్రాబ్లం అయింది. నెక్స్ట్ డే ఇట్లా వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినారు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోగానే బ్రదర్ మా డాడీకి ఇట్లా ప్రాబ్లం ఉంది బ్రదర్, ఇట్లా మొత్తం ప్రాబ్లం అయిందంటే నెక్స్ట్ డే అప్పుడే నేను హాస్పిటల్ ఎంజిఎంకి వెళ్ళి చూడంగానే ఏంటిది ఏమైందంటే అక్కడ పలానా చోటుకి వెళ్ళాను, పలానా వెళ్తే ఇట్లా అయింది అని చెప్పాను. వెంటనే ప్రే చేసిన. ఏంటిది? యేసు నామములో ఎక్కడైతే ఆర్గన్ ట్రాన్స్ఫర్ అయిందో ఒరిజినల్ ఆర్గన్ యేసు నామములో వచ్చింది కాక అపవాది తీసుకొని ఎప్పుడే ప్రే చేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఆయన మంచిగా అయిపోయినాడు. నెక్స్ట్ డే ఏమైనాడు ఆయన 1-2 డేస్లో డిశ్చార్జ్ కూడా అయిపోయి ఇంటికి వచ్చి ఇటు మంచి బిజినెస్ చేసుకున్నాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన వరంగల్లో. ఏం చేసుకున్నాడు ఆయన? ఇది ఎలా జరిగింది? ఏం జరుగుతుంది? మన ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేస్తూ ఉంటారు రాత్రిపూట. చూడండి, మన జీవితాలలో సర్పాలు రావడానికి కారణం ఏంటిది? కొన్ని రీజన్ చెప్తా. 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మనం ఒక సన్నివేశం చూడవచ్చు. ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ అహాబు ఉన్నాడు. అహాబు ఎవరు అంటే తన్ను తాను చెడు చేయడానికి అమ్ముకున్న వ్యక్తి.
ఏం వ్యక్తి? తన్ను తాను చెడు చేయడానికి తన భార్య ఎజబెల్ చెప్పినట్టు లేవరా అంటే లేవ, కూర్చో అంటే కూర్చోరా అన్న వాడికి ఏమైపోయింది, ఆమె చేతబడులు చేస్తుంటే ఈయన దానికి లొంగిపోయిన వ్యక్తి. ఈయన దేవుడికి విరోధంగా ఈయన పాపాలు చేస్తున్నాడు, ఇజ్రాయెల్ అందరితో చేపిస్తున్నాడు ఈ రాజు. ఈ రాజుకి ఎవరు? యూదా గోత్రపు రాజు యెహోషాపాతు వెళ్ళి ట్రీట్ చేసుకొని దానికి ఏం చేస్తాడు? యుద్ధానికి పోదామంటే నీ సైన్యము నా సైన్యము అనుకుంటా ఏం చేస్తాడు అంటే దేవుడికి విరోధంగా పనిచేసిన వారికి ఈయన ఏం చేసినాడు? ప్రేమ చూపించి సహాయం చేయడానికి పోతే దేవుడు ఉగ్రత దిగుతుంది. మన జీవితాలలో కూడా ఎప్పుడైనా ఎవరికైనా దేవుడు పనిష్మెంట్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఆ పనిష్మెంట్ మనకు వస్తుంది. అర్థమైందా సీను? దేవుడు ఎవరికైనా శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షలో నువ్వు వెళ్ళి పెద్ద యేసు ప్రభు కంటే ఇంకా గొప్పగా వెళ్ళిపోయి నువ్వు ఏదో చేయాలని పోయినప్పుడు ఏమవుతుంది? ఆ శిక్షలో నువ్వు పాలి భాగస్తుడు అవుతావు. అందుకోసమే చాలామంది ఏం చేస్తాడు, నాకు చాలామంది తిట్టుకుంటారు, వాడికి ఉంది కదా ఇవ్వచ్చు కదా, వీడికి ఉంది కదా ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తాడు వాడు నీకు? వాడికి ఉందంటే వాడు దేవుడు ఇచ్చాడు, మరి నీకు లేదంటే నువ్వు తెచ్చుకోలేదు. మరి చాలామంది ఏం చేస్తారు, ఉన్నోన్ని చూసి ఏడుస్తారు. వాళ్ళు ఉన్నోళ్ళు ఎందుకు హెల్ప్ చేయరంటే, మనకి ఎవరైనా హెల్ప్ చేయాలంటే గాడ్ పర్మిషన్ లేనిది ఎవరు హెల్ప్ చేయరు. అది గుర్తుపెట్టుకోవాలి. వానికి బాగుంది కదా ఇవ్వచ్చు కదా, వీడికి బాగుంది కదా ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇస్తాడు? నీకు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ నీకు ఇచ్చినాడు అనుకో, వానికి పనిష్మెంట్ వస్తుందేమో, దేవుడిని శిక్షిస్తున్నాడేమో. నువ్వు దేవుని ద్వారా సరి చేసుకో. ఇతరుల మీద కాదు ఆధారపడాల్సి, దేవుడి మీద ఆధారపడాలి. సో కొన్నిసార్లు మేము చిన్నప్పుడు రామ్నగర్లో ఉండేటోళ్ళం, రెంట్కి ఉండేటోళ్ళం. అక్కడ ఒక ఆంటీ ఉండేది. ఆంటీకి ఎవరైనా హెల్ప్ చేసినారు అనుకోండి, వాళ్ళకు ఫుల్ కరువు వచ్చేసేది. ఇప్పుడు సాధారణంగా బాగాలేదు అవి చెప్తే ఎవరైనా వెళ్ళి హెల్ప్ చేస్తారు కదా, కొంచెం హెల్ప్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళకి బాగా కరువు వచ్చేసేది. అంటే సాతాను మమ్మల్ని హెల్ప్ చేయకుండా ఇది చేస్తుంది. నాకు అప్పుడు ఆ విషయం అర్థం కాలేదు. తర్వాత ఒకసారి ఒక చోటకి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక దేవుడు దేవజనం వలన అర్థమైందనమాట. వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఎందుకు ఇలా అవుతుందంటే, వీళ్ళ మీద దేవుని ఒక పనిష్మెంట్ ఉంది. ఎందుకు అంటే వీళ్ళంతా వేషధారణ, అంత నాటకాలు ఆడకుండా దేవుడి బిడ్డలందరినీ తప్పుదారి పట్టించుకుని చేస్తుంది కాబట్టి దేవుని ఒక ఉగ్రత ఉంది. అందుకే వీళ్ళకి హెల్ప్ చేయదు, హెల్ప్ చేస్తే ఇలా ఎందుకు అవుతుంది అనేసి అప్పుడు ఒక భక్తుడి ద్వారా తెలిసిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటిది, ఓహో దేవుడికి విరోధంగా ఎవరైనా ఉంటే దేవుడు చేస్తే మనం ఏం చేయొద్దు వాళ్ళకు. అమ్మో, ఇది చాలా డేంజరస్. సాతానికి చోటు ఇవ్వడం, మన లైఫ్లో కూడా కొన్ని ఇష్యూస్, మన సంబంధం లేని ఇష్యూస్లో మనం దూరి పెత్తనాలు చేసి ఏం తెచ్చుకుంటాం? లేనిపోని కర్సెస్, లేనిపోని నష్టాలు మన జీవితాల్లో తెచ్చుకుంటాం. ఎందుకు? సంబంధం లేని ఇష్యూలు దూరి తెచ్చుకోవడం. ఇప్పుడు ఆహాబ్కి ఏం సంబంధం, యెహోషాపాతుకి ఏం సంబంధం? నీకు ఎవరు వెళ్ళమన్నాడు? ఎవరు ఇది చేయమన్నాడు? అది దేవుని చిత్తానుసారమైన యుద్ధమా? కాదు. దేవుడు బయలుపరిచినాడు? కాదు. ఆయన ఏం చేసినాడు? వెళ్తున్నాడు. ఈయన ప్రాణానికి తెచ్చుకున్నాడు. మళ్ళీ దేవుడు మొరపెడితే కర్ణించి దేవుడు మళ్ళీ విడుదల ఇచ్చినాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇలాగనే మనం అపవాదికి చోటిస్తాము. హల్లెలూయా. రెండవది అంటే ప్రసంగి 10వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయం 8వ వచనం. గొయ్యి తవ్వువాడు దానిలో పడును. కంచె కొట్టువానికి పాము కరుచును. రాళ్ళు కంచె కొట్టువానికి పాము కరుచును. అంటే ఏంటిది? రెండోదిగా అపవాది మన జీవితంలో ఎలా అటాక్ చేస్తాడు అంటే, మనకు దేవుడు కంచె వేసి పెడతాడు. బైబిల్లో ఉందా అంటే బైబిల్లో ఉంది. యోగు గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు యోగు కలిగిన యావత్తుకి ఏం వేసినాడంట?
కంచె వేసినాడు. ఆ కంచె ఉన్నంత వరకు యోబ్కి కానీ యోబు సంతతి కానీ యోబు ఆస్తికి ఎవ్వరు ముట్టడానికి, దాదాపులు పోవడానికి ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ కంచె తెగిందో అప్పుడే ఆయన కుటుంబంలో జీవితంలో ఏమైంది? మొత్తం పతనం అనేది ప్రారంభమైంది. మన జీవితాలలో కూడా దేవుడు వేసిన కంచెను విరగొడితే ఏమవుతుంది? చదువు. పాము కరుచును. పాము ఖర్చును. పాము అంటే సర్పం, సాతాన్ గాడు. దేవుడు ప్రొటెక్షన్ కింద ఉండాలి. ప్రొటెక్షన్లో నువ్వు ఎప్పుడు ఉంటావు అంటే దేవుడు నియమించిన హద్దుల్లో ఉంటే నువ్వు ప్రొటెక్షన్ ఉంటావు. కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్లకు వెళ్ళొద్దు అంటాడు. నువ్వు వెళితే ఏమవుతావు? మేము చిన్న దేవుళ్ళు నమ్ముకున్న కొత్తలో మా పిన్నిలు మా బాబాయిలు ఏం చేసినంటే ఫంక్షన్కి దానికి ఉట్టిగానే చేసి రా 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 అని అనేటోళ్ళు. కానీ మా డాడీ అప్పుడు పోలేదు. మా డాడీ మమ్మీ వాళ్ళు పోలే, మాకు పోనీయలేదు. మేము చిన్న ఉన్నాం కాబట్టి వాళ్ళు పోతేనే మేము పోతాం, వాళ్ళే కూడా మేము ఎడపోతాం. పోలేదు. కొన్ని రోజులు అయిపోయిందంటే అప్పుడు ఏంటంటే ఎందుకు పోలేదు అని అంటే దేవుడు మా మమ్మీకో డాడీకో చూపించినాడు. ఏం చూపించాడంటే వాళ్ళు మీకోసం స్పెషల్గా వండుతున్నారు. ఏం వండుతున్నారు? ఎందుకంటే మీరు పూజలు తినరు కదా, కాబట్టి మీకు స్పెషల్గా వండుతున్నారు. ఆ స్పెషల్ ఏం చేస్తున్నారంటే చేతబడి చేసి సపరేట్గా మీకోసం వండి మీకు పెడతారని చెప్పి దేవుడు మా డాడీకో మమ్మీకో చూపించినాడంట. అందుకోసమే పోలేదు. కొన్ని రోజులు అయిపోయాక నేను మా డాడీ మమ్మల్ని అంటే మా డాడీ అక్కడ పనిచేసే షాప్ పక్కకే మా బాబాయ్ వాళ్ళ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మా పిన్ని అడుగుతుంది. ఏమని అడుగుతుంటే మొన్న ఎందుకురా ఫంక్షన్కి మీరు రాలేదు, పిలిస్తే మీరు వస్తారేమని చాలామంది మేము చాలాసేపు ఎదురు చూసినాం, ఎందుకు రాలేదు అంటే నేను ఉన్నది చెప్పేసిన. మా మమ్మీకో మా డాడీకి ఇట్లా చూపించినాడంట, మీరు సపరేట్ చేసి మాకేం తెలుసు అవన్నీ చెప్పాలో చెప్పి మాకేం తెలియదు కదా, చెప్పేసిన. మీరు ఇట్లా కలిపి చేసినట్టే మీ దేవుడు అది కూడా చూపిస్తాడా? మీ దేవుడు అది కూడా చూపిస్తాడా అంటే అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళు చేసి నిజంగానే వాళ్ళే అది కూడా చూపిస్తారా అంటే ఎవరంటారు అది? సో అవునరా ఆమె ఒప్పుకుంది. మా పిన్ని అవును అట్లా మేము చేసినాము అని ఒప్పుకుంది ఆమె. అంటే దేవుడు వద్దన్న కాడికి మనం ఏం చేయొద్దు, వెళ్ళొద్దు. మనం ఏం చేస్తాం? అయ్యో వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఏమనుకుంటాం? ఇప్పుడు ఏంటి మా బాబాయ్లు ఏమనుకుంటారో వెళ్ళకపోతే? వెళ్తే ఎవరికి నష్టము? ఇంత చెప్పిన శత్రువులు 3 విధాలుగా ఉంటారు, అవునా? మంచిగా క్లోజ్గా ఉండి ఏం చేస్తారు? తెలివిగా. ఇప్పుడు చూడండి, చుట్టాలే మా బాబాయ్లే తెలివిగా ఏం చేస్తున్నారు? విషయాన్ని పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? తిండిలో విషయాన్ని పెడుతున్నారు కదా. సో ఇలాంటి వాళ్ళతో చాలా, అందుకోసం ఏంటిది దేవుడు చూపించినాడు ఇట్లా జరుగుతుంది. నువ్వు ఆ కంచె దాటితే ఏమయ్యేది? మేము అక్కడ ఆ కంచె దాటినాం అనుకో మాకేమయ్యేది? ప్రాణ నష్టం జరిగేది. ఏం జరిగేదో మళ్ళీ ఘోరంగా మాకు తెలియదు. అలాగా మన జీవితాల్లో మనం దేవుడు వేసిన కంచెకు దాటకూడదు. ఏం దాటకూడదు? కంచెం దాటకూడదు. కంచెం తీస్తే ఏముంది అక్కడ వాక్యంలో? పాము ఖర్చును. అంటే పాము ఖర్చును అంటే చేతబడి నీకు ఎఫెక్ట్ అవుతుంది. దేవుడు నీకు ఆయన రక్తం కింద నీకు ఒక బాండేజ్ చేస్తాడు. ఆయన రక్తం కింద మనం ఉంటాడు. దేవుడు కంచె వేస్తాడు. ఆ కంచెను దాటొద్దు. కంచె దాటినప్పుడు ఏమవుతారు? నేను ఒకసారి ఒక భక్తుడు చెప్పింది ఇది విన్నా. ఏమి జరిగిందంటే కొంతమంది ఒక ప్రాంతానికి వెళ్తున్నారంట, వ్యాపారం చేసుకోవడానికి. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం మధ్యలో దొంగలు ఉంటారని తెలుసు. దొంగలు ఉన్నప్పుడు తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ 6 మంది 7 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోజు రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు మంచిగా ఉంది. 2వ రోజు బాగుంది. 3వ రోజు వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడేమో అంతా లైట్లు ఉన్నాయి, అన్ని రోడ్ అప్పుడు పాతకాలంలో అవన్నీ ఏం లేదు కదా, నడుచుకుంటూ ప్రయాణమే. సో వీళ్ళు ఏంటి చేస్తున్నారు? ప్రతి రాత్రి ప్రార్థన చేసి పడుకుంటున్నాడు. ఒకరోజు
వీళ్ళు మనకి ఏం కావట్లేదు, దొంగలు లేరు, ఏం లేరు కదా అని చెప్పేసి ప్రార్థన చేయకుండా పడుకున్నారు. పడుకోగానే దొంగలు రాత్రిపూట దొరికినారు. దొంగలకు వచ్చి వాళ్ళు ఇదైనారు. అవ్వంగానే వీళ్ళందరినీ పట్టుకొని ఫస్ట్ ఏం అడుగుతున్నారు తెలుసా? మీరు రాత్రి గోడలు ఎట్లా కడుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? ఈ దొంగలు. ఎవరికి? ఈ వ్యాపారంకి వెళ్ళే క్రైస్తవులకి అడుగుతున్నారు. మీరు రాత్రి గోడలు కడుతున్నారు, పొద్దుగలు తీస్తున్నారు, ఆ టెక్నాలజీ ఏంది చెప్పు అని చెప్పేసి వీళ్ళెవరు? ఈ దొంగలు ఎవరికి అడుగుతున్నారు? ఈ క్రైస్తవులకు అడుగుతున్నారు. రాత్రి మీరు గోడలు కడుతున్నారు, పొద్దుగాలు కానీ గోడలు తీస్తున్నారు, ఏందా టెక్నాలజీ చెప్పు, ఎట్లా కడుతున్నారు మీరు, అంత స్పీడ్గా ఎట్లా కడుతున్నారు, అంత స్పీడ్ ఎట్లా తీస్తున్నారు మీరు అంటే వీళ్ళకి ఈ గోడలు ఏంటిది, కట్టడం ఏంటిది, తీయడం ఏంటి, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళకేమీ అర్థం కావట్లేదు. అప్పుడు వీళ్ళకి గోడలు కట్టేది మేము కాదు, మా దేవుడు కడతాం. మరి ఈరోజు ఎందుకు కట్టలేదు గోడలు? ఈరోజు ఎందుకు కట్టలేదు గోడలు? మేమేమో రోజు చూస్తున్నాం, మిమ్మల్ని దోచుకోవాలని చూస్తుంటే రాత్రి రాగానే గొడవలు వస్తున్నాయి. వారం రోజుల నుండి మేము వెంబడిస్తున్నాము. రోజు రాత్రి ఇంత గాలి కూడా, చీమ కూడా దూడకుండా గోడలు ఫుల్ ప్యాక్ ఉంది. ఈ రోజేమో లేదు, అందుకోసమే దూరము. ఎట్లా కడుతున్నారు మీరు గోడలు చెప్పండి అనేసి. అప్పుడు వాళ్ళు చెప్పినారు, గోడలు మేము కాదు నాయన. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటిది, ఓహో మేము రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు కంచె వేసినాడు, ఈరోజు మేము ప్రార్థన చేయకపోతే దొంగల చేతిలో చిక్కినాము అని అర్థమైపోయిందనమాట. సో అలా మన జీవితాలలో ఏం చేయొద్దు, దేవుడు వేసిన కంచెకు మనము దాటడు. కంచె వేయాలంటే ఏం చేయాలి? యోబుకి ఎలా కంచె ఉందంటే ఆయన రోజు ఏం చేసేటోడైనా యోబు తాగి పడుకునేటోడు కదా. ఏం చేసేటోడు యోబు? అనుదినము ఆయన కోసం, వాళ్ళ భార్య కోసం, వాళ్ళ పిల్లల కోసం ఏం చేసేటోడు? దేవుని దగ్గర నా బిడ్డలు, నా భార్య ఎవరైనా ఏమైనా పాపం చేసినారు ఏమో అని చెప్పి దేవుని దగ్గర ఏం చేసేటాడు? క్షమాభిక్ష అడిగి ప్రభా నీ రక్తం కూడా ప్రోక్షమని అనుదినము నిత్యము చేసిచుండు ఉండేను కదా. మన జీవితాల్లో కూడా నీ కుటుంబానికి నీ యావత్తు ప్రొటెక్షన్ కావాలంటే అనుదినము నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం అనుదినం ఏం చేయాలి? ప్రొటెక్షన్ ప్రేయర్ చేయాలి. అది దాటినవు అనుకో ఏమవుతావు దాటితే బంగారం దొరుకుతుంది, పాము ఖర్చును. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ముందుకెళ్దాం. సర్పంకి ఏదైనా రంధ్రం దొరికితే దానిలో దూరిపోతుంది. సర్పంకున్న ఏంటిది లక్షణం ఏంటంటే, ఒక రంధ్రం దొరికితే దానికి ఏమైపోతుంది? నల్ల చీకటి. ఏంటిది? సర్పం ఎప్పుడు చీకట్లో ఉంటుంది కదా. రంధ్రం మట్టిలో, భూమి లోపల వెలుగు ఉంటుంది, లోపల మట్టిలో చీకటి ఉంటుంది. అలాంటిది రంధ్రం దొరికితే దాని లోపలికి ఏమైపోతుంది? దూరి మొత్తం కొంచెం తలకాయ దూపి ఇటు ఇటే మనం చూస్తుంది, అది ఏం చూడు మొత్తం దూరిపోతుంది. రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన. ఏం చూసినానంటే, ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని రాత్రి పడుకున్నాడంట. ఎలా పడుకున్నాడంటే నోరు తెరిచి పడుకున్నాడంట. 13 ఏళ్ళనో 14 ఏళ్ళ పాప అనుకున్నా కదా, 13 ఏళ్ళనో 14 ఏళ్ళ పాప నోరు తెరిచి అని చెప్పి పడుకుందంట. పడుకోగానే పొద్దులుగా లేస్తే కడుపు నొప్పి అంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళంగానే చూస్తే ఆమె కడుపులో పాము ఉందంట. ఆమె కడుపులో ఏముంది? పాము ఉంది. అప్పుడు డాక్టర్లు మళ్ళీ ఇట్లా చేసి నోటి నుండి మళ్ళీ ఇంత పెద్ద పాము తీసినారంట. అంటే ఆమె ఎంత మత్తులో పడుకుంది చూడండి. నోరేపి అని బిర్యానీ అని పడుకోగలరు, జాగ్రత్త. రాత్రి నోరు మూసుకొని పడుకో, నోరు తెరిస్తే మళ్ళీ పాము వచ్చి రంధ్రం అని చెప్పి గుడుక్కని దొరికిపోతుంది. సో ఆమె చూడు ఇంత పెద్ద పాము ఆమె కడుపులోకి వెళ్ళిపోయి కూడా ఈమెకు తెలియలేదు. ఎట్లా తెలిసింది? కడుపు నొస్తుంది తెలిసింది. అప్పుడు తీస్తే పాము బతుకుంది, ఈమె బతుకుంది. చూసారా ఎంత డేంజర్. సో మన జీవితాల్లో కూడా నువ్వు ఎక్కడైనా పాపానికి కొంచెం సంధిస్తే అది నీ జీవితంలో దూరిపోతుంది. ఎక్కడ దూరిపోతుంది?
నీ జీవితంలో దూరిపోతుంది. పాము దూరడానికి మొట్టమొదటి ఆస్కారం ఏంటిదంటే అబద్ధము. ఏంటిది? అబద్ధము. చాలామంది క్రైస్తవులకున్న మంచి లక్షణం ఏంటంటే నోరు విప్పితే అబద్ధాలు ఆడతారు. చాలా మంచిదన్నమాట. అందుకోసమే వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అంటే 10 రూపాయల కోసం అబద్ధం ఆడతారు, 20 రూపాయల కోసం, అంటే చిన్న చిన్న వాటి కోసం అబద్ధం ఆడి పెద్ద పెద్ద దీవెనలన్నీ పోగొట్టుకుంటారు అన్నమాట. అర్థమైందా? ఏం చేస్తారు? అస్సలు దానికి అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ అబద్ధం ఆడతారు. ఏం చేస్తారు? చాలాసార్లు అబద్ధం ఆడే అవసరం కూడా ఉండదు, కానీ ఏం చేస్తారంటే ఏదో మెచ్చుకోవడానికో, నేను తప్పు చేయలేదని రుజువుపరచుకోవడానికో, దేనికో అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడంగానే ఆ ఎదుటి వ్యక్తికి ఈజీ తెలుసు. నాతో చాలామంది మన చర్చ్ మెంబర్స్ అబద్ధాలు ఆడతారు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. నాతో చాలామంది ఎవరెవరు ఆడతారు, ఏ ఇష్యూలో ఆడతారో వెంటనే నాకు తెలిసిపోతుంది. నేను మా ఆడే చెప్తాను, ఇగో ఇట్లా అబద్ధం ఆడుతుంది, నీకు గేమ్ ఆడుతుందంటే చెవుకో అట్లా ఏం కాదు అంటారు. కంటైనాక ఆమె చూసినావా అంటారు. అవును అంటారు. చాలామంది అబద్ధాలు ఆడతారు. ఎందుకు ఆడతారో తెలియదు మరి, కానీ అబద్ధాలు ఆడతారు. దీనికి ఇట్లా కాదు, నేను ఎట్లా ఇట్లా, మళ్ళీ దానికి కవరింగ్స్, మళ్ళీ దానికి కవరింగ్స్. సిస్టర్ అంటే మన వాళ్ళు అట్లా కాదంట, నేను అట్లనే చూడు ఇప్పుడు అట కొద్దిసేపు ఆగు, ఇప్పుడు ఇది కదా, దీనికి సీన్ ఇది, దీనికి సీన్ ఇది, కొంచెం ఆగు, ఇట్లా వస్తుంది చూడంటే అట్లనే వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అంటే నీకు అంత తెలివి లేకుండా, అంత జ్ఞానం లేకుండా దేవుడు ఇట్లా పెట్టడం అమ్మా అంట. అట్లా ఒకడు అబద్ధం ఆడితే నమ్మేయడానికి దేవుడు ఇట్లా పెట్టాడు. ఎప్పుడైనా దేవుడు ఒకరిని వాడుకోవాలంటే దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చే పెడతాడు, కానీ ఇవ్వకుండా పెట్టాడు. ఈయన సొలొమోనుకి రాజుగా నియమించినాడంటే దానికి కావాల్సిన తెలివి, బుద్ధి, జ్ఞానం ఇచ్చే పెట్టినాడు. ఏంది? ఒక ఆమె వచ్చి ఏమంటది, నా కొడుకు అంటే ఈయన ఏం చేసినాడు, కత్తి తీసుకొని సగం నరికి ఇద్దరికి ఇచ్చేద్దామంటే ఒక ఆమె ఏమంటుంది, మంచిది చేయి అట్లా అంటది. ఇంకో ఆమె ఏమంటుంది, వద్దు అంట. అప్పుడు ఏమంటాడు, ఈమెనే. అంత జ్ఞానం లేకుండా దేవుడు రాజ్యాన్ని అప్పచెప్పాడు. సేమ్ వే సంఘస్థులు ఎట్లా ఉంటారో నాకు తెలియదా ఏంటిది? ఎవరు ఎట్లా ఉంటారు, ఎవరు నోరు ఇప్పితే అబద్ధాలు, ఎవరు మాటలతో కడుపు నింపేస్తారు, ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయ నాకు తెలియదా ఏంటిది? నేను ఎట్లుంటో వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఎట్లా నాకు తెలియదా ఏంటిదా? హల్లెలూయా. మనము వాక్యంలోకి వెళ్దాం. మళ్ళీ సిస్టర్ నన్ను తిడుతుంది. సిస్టర్ అంటే వాక్యం చెప్పు, వేరే చెప్పొద్దు అంటారు. హల్లెలూయా. ఏమవుతుంది? సర్పానికి ఏంటిది? సందు దొరికితే దూరిపోతుంది కదా. సాతానికి ఈ సర్పము ఒక వ్యక్తికి దూరుతుందంటే 99% రీజన్ ఆ వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ వ్యక్తి అబద్ధాలు ఆడే వ్యక్తికే సాతం తొందరగా దూరిపోతుంది మన జీవితాన్ని నాశనం చేయడానికి. ఎందుకంటే సాతానికి, సర్పానికి, అబద్ధానికి మంచి జిగ్రీలు అన్నమాట. ఆర్పిటి అంటే రాసుకొని పూసుకొని తిరుగుతారు అనమాట. తెలుసా మీకు ఆర్పిటి అంటే? రాసుకొని పూసుకొని తిరుగుతారు అనమాట. అబద్ధానికి సర్పం. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారంటే, మీరు అబద్ధికు జనకుడైన తండ్రి, మీరు తండ్రి ఇచ్చలే నెరవేర్చి. ఒకసారి ఆ వాక్యం చదువుదాం. ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్తలో 8వ అధ్యాయము 44వ వచనంలో ఉంటుందన్నమాట. అబద్ధం ఆడేటోళ్ళు అందరు ఎవరంట? వాళ్ళకి ఫాదర్ ఎవరంట? మరి క్రైస్తవులకి మరి యెహోవా దేవుడు తండ్రియా లేకపోతే లూసిఫర్ తండ్రియా? కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతాం. ఈ అబద్ధాలు అంటే నాకు కన్ఫ్యూజన్ అంటే మీరే డిసైడ్ చేసుకోండి, మీరు ఎవరికి బిడ్డలు, మీరు ఎవరు బిడ్డ. అనవసరంగా ఉట్టిగానే అబద్ధాలు ఆడతారు. ఏదో ప్రాణం కాపాడడానికి అబద్ధం అన్నా చలో ఏదో మీనింగ్ ఉందని అనుకోవచ్చు. 100 రూపాయలు అసలు 100 రూపాయలు కూడా రాదు, ఉట్టిగానే అబద్ధాలు ఆడతారు. అంటే మీరు ఎవరి సంతానం అనేది డిసైడ్. అప్పుడు మీ జీవితంలో సర్పం రాకుండా, సర్పం వచ్చిందంటే ఏం చేస్తే ఒక మాట చెప్తా. సర్పం ఒక ఇంట్లో దూరిందనుకో ఏం చేస్తుంది?
సర్పం అంతా తిరుగుతుంది, ఇల్లు అంతా తిరుగుతుంది. అందరికీ నిలబడుకుని అందరికీ డ్యాన్స్ వేపిస్తుంది. ఏం చేపిస్తుంది? అందరికీ డ్యాన్స్ వేపించి మంచి ఆట ఆడుతుంది. మీ ఇంట్లో కూడా ఇలాగనే ఆటలు అవుతున్నాయి అంటే మీ ఇంట్లో అబద్ధాలు ఆడుతున్నారు, అందుకే ఆ సర్పం వచ్చి మీ ఇంట్లో డ్యాన్స్ వేస్తుంది. దాని అర్థం. చాలామంది మా ఇంట్లో ఈ డ్యాన్స్ ఆడుతున్నారు, మా ఆయన డ్యాన్స్, మా ఆవిడ డ్యాన్స్, మా పిల్లల డ్యాన్స్, ఎంత డ్యాన్స్ ఆడుతున్నారంటే ఎందుకు డ్యాన్స్ ఆడుతున్నారు అంటే మీ ఇంట్లో ఎవరో నోరు ఏంటంట సర్పానికి నోరు ఇచ్చారు కాబట్టి ఆ నోరు ధర సర్పం ఏమైంది లోపలికి వచ్చి మొత్తం ఏం చేసి ఇల్లు మొత్తానికి బ్రేక్ డ్యాన్స్ ఆడిపిస్తుంది. డ్యాన్స్ అంటే ఏమిటియా? వావ్, మంచి క్వశ్చన్. డ్యాన్స్ అంటే ఏంటి? ఫిజికల్ డ్యాన్స్ అంటే కిషోర్ బ్రదర్ అడిగితే చెప్తాడు ఎంత డ్యాన్స్ చేయాలి, మొత్తం స్టెప్స్ నేర్పిస్తారు. ఇప్పుడు ఈ స్పిరిచువల్ డ్యాన్స్ ఎట్లా అంటే భార్య కట్టుకొని చో నాడు నువ్వా నేను చూద్దాం, మా అమ్మనా మీ అన్ననా మీ అన్న మా అయ్య అంట. భర్త అంటాడు ఏందే నువ్వు పెద్ద నకరాలు చేస్తున్నావు, ఏం నిన్న మొన్న పెళ్లి చేసుకుని వచ్చి మీకు ఇట్లా గతి లేదు, నువ్వు అట్లా లేదు, నీ ఇట్లా చేసుకుంటే పెద్ద నకరాలు చేస్తున్నావు భర్త అంటాడు. పిల్లలు అంటాడు మీరిద్దరు కొట్లాడుకుంటూనే ఉండండి, మమ్మల్ని ఇట్లనే ఎందుకన్నారు అని పిల్లలు అంటారు. ఇది అన్నమాట. ఏంటిది? మ్యూజిక్, బ్యాండ్, డ్యాన్స్. చీర కట్టుకోవడము, ఇది వేసుకోవడం, బెల్ట్ తీసుకోవడము, ఏంటిది జుప్ జుప్ అన్నట్టు బెల్ట్ తీసుకోవడము, కర్ర తీసుకోవడము, గిన్నెలు పడేయడం, మ్యూజిక్ డిజిక్ 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 అనుకుంటా కదా. ఇంట్లో ఏమవుతుంది? మళ్ళీ డ్యాన్స్లో మధ్యలో అని అరుస్తారు కదా కేకలు, అట్లా మధ్యలో అరుపులు అన్నమాట. ఏమని నువ్వు అనుకుంటా ఏం చేస్తారు? అరుపులు అన్నమాట. ఎందుకు ఆ ఇంట్లో అంత డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ అవుతుందంటే పక్కోడికి అర్థం అవ్వాలి. ఏంటిది? ఓహో వీళ్ళ ఇంట్లో ఎవరో ఏం చేసినారు, అబద్ధం ఆడే నోరు ఉంది ఇంట్లో. ఆ నోరు వలన ఏమవుతుంది? ఇంట్లో డ్యాన్స్ బ్రేక్ డాన్స్ అవుతుందని పక్కోళ్ళకి తెలిసిపోతుంది కదా. సో దాని అర్థం ఏంటిది? మీ ఇంట్లో బ్రేక్ డ్యాన్స్ అవుతుంది, మీ ఇంట్లో మంచిగా డ్యాన్స్ మీటింగ్ జరుగుతుందంటే దాని కారణం ఏంటిది? మీ ఇంట్లో ఎవరో నోరు ఏంటిది అబద్ధం ఆడారు కాబట్టి అబద్ధాలు, నోరు ఇప్పితే అబద్ధాలు. అలా ఉంటే ఇంట్లో సర్పం అనేది దూరిపోతుంది. రెండోది ఏం చేస్తుంది? దూరిపోయి ఊరికేనే ఉండదు. దాని పని ఏంటిది? ఎవరిదో ఒకటి విషయం కక్కే వరకు అది పోదు. సర్పం పని ఏంటిది? రంగంలో దిగుతూ ఏం చేస్తుంది? సర్పం పడుతుంది. అట్లా ఎవడో సావడమో లేకుంటే నేను చచ్చిపోతా పో ఏం చేస్తారు? గొడవ డ్యాన్స్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు? అది సర్పం ఎవరికి కాటేస్తుందో వాడు ఏమవుతాడు? చచ్చిపోతా, నేను ఇప్పుడు ట్రైన్ కింద దుంకినా చచ్చిపోతా, బిల్డింగ్ ఎక్కిన దుంకి చచ్చిపోతా, ఫ్యాన్కి ఊరేసుకున్నా చచ్చిపోతా, ట్రైన్ ఏదో ఏంటిది చచ్చిపోతా. ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. ఎక్కడ పోతావు? చచ్చి నరకానికి పోతాడు అనమాట. సో ఇది ఎందుకు అంటే చచ్చి నరకానికి పోవడానికి రెడీ. ఎందుకు? ఈ అబద్ధం ఎవరైతే నేర్పించినాడో మరి వాళ్ళ జనకుడి దగ్గరికి పోవాలి కదా. మరి వెళ్ళి జనకుడా నేను నీ కోరిక నెరవేర్చిన, నాకు ఇక్కడ బలా నమ్మకం మంచి దాసుడు అంటే వెరీ గుడ్, నీకు ఏం చేస్తానంటే 10 ఎకరాల మంచి మంటలు గల నరకాన్ని నీకు ఇచ్చేస్తా, ఎంజాయ్ అంటాడు. అలా డిస్కో డ్యాన్స్ ఆడుకో అంటాడు. ఎందుకు? నువ్వు నా కోరికల్ని నెరవేర్చినావు, వెల్ డన్ అంటే అందరికీ 1 ఎకరం ఉంటే నీకు 10 ఎకరాలు ఇస్తాడు. ఎందుకు? ఫుల్ 10 రెట్లు ఎక్కువ మంటలను ఎంజాయ్ చేయడానికి. కారణం ఏంటిది? అబద్ధమ్మకు నోరు. సాతానుగాడు ఎలా వస్తాడు అనేసి. వాడు వచ్చినాడంటే ఎప్పుడు చీకటే ఉంటుంది. ఇంట్లో ఏముంటుంది? చీకటే ఉంటుంది. చీకట్లోనే వాడు ఆటలు సాగిస్తూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే పాము ఉందనుకో, ఉండని ఏమవుతుంది దాని జోలికి తెరే కాటేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? ఆ రూమ్లో తలపేసి అట్లనే పెట్టి వీళ్ళు ఇట్లనే ఉంటారు. అప్పుడు ఆ పాము ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. దానికి అలవాటు అయిపోతుంది.
అప్పుడు ఆ పాము నువ్వు వెళ్ళగొట్టగలుగుతావా? ఎందుకు? అది ఇల్లు చేసుకుంటుంది అక్కడ కదా, దానికి ఏమవుతుంది? ఇల్లు అయిపోతుంది. అప్పుడు ఇది నష్టం ఎవరికి అవుతుంది? అది పొడిగిస్తూ ఉంటుంది, మనం అలాగైనా దానికి. సో ఇలాగ ఉన్నప్పుడు మనం దానికి విడుదల పొందుకోలేము. హల్లెలూయా. అది చూసి సర్పం ఇంట్లుంటే ఏమవుతుంది? ఒక విషయం చెప్తా. జగదిరిగుట్టలో మా ఇంటికాడ, మా అమ్మల ఇంటికాడ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటికి ఒక ఆంటీ వచ్చేది. ప్రార్థన చేస్తే ప్రవచనాలు టక ప్రవచనాలు చెప్తుంది. ఏం చెప్తుంది? దయ్యాలు వెళ్ళగొడుతుంది, నీళ్ళు తీసి ముఖం మీద కొడుతుంది, దయ్యంని వెళ్ళగొడుతుంది, దయ్యాలు వెళ్ళగొడుతుంది, ప్రార్థన చేసి ప్రాఫెసలు చెప్తుంది. అబ్బో, ఎవరైనా చూసినారనుకో పరలోకం నుండి యేసు ప్రభు దిగొచ్చేసినాడని అనుకోవాలి. ఏంటిది? దయ్యాలు వెళ్ళగొడుతుంది, ప్రవచనాలు చెప్తుంది, ఓ ఫుల్. ఎవరైనా కానుకలు ఇస్తే తీసుకుంటుంది, ఫుల్ ఒక రేంజ్లో మినిస్టర్ చేస్తుంది. అంటే ఆమె ఏ చర్చ్కి కుదురుగా వెళ్ళదు. ఆమె భర్తని విడిచిపెట్టింది. అంటే భర్త అప్పుడప్పుడు వస్తాడు పోతాడు, భర్తకు చచ్చిపోయినాడో భర్త తెలియదు, కానీ ఒక కూతురు మట్టుకు ఉందన్నమాట. ఈమె మినిస్ట్రీ మట్టుకు ఒక రేంజ్లో వెళ్తుంది. నాకంటే ఆ ఆంటీ అంటే చిరాకు. మా మమ్మీకి క్లోజ్ ఫ్రెండ్, నాకు ఆమె అంటే చిరాకు. ఎందుకు చిరాకు నాకు తెలియదు, కానీ నాకు ఆమె వస్తే చిరాకు పడుతుంది. మనం మాట్లాడడం ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పాను నేను. ఆంటీ అంటే నాకు చిరాకు. ఎందుకు చిరాకు నాకు తెలియదు, కానీ చిరాకు. ఓకే, మా మమ్మీకి వస్తుంది. మరి ఆంటీ ఎంత లెక్కలలో ఎంత పర్ఫెక్ట్ తెలుసా? ఇప్పుడు మీరు ఆంటీ ఎక్కడ మీకు తీసుకెళ్ళింది అనుకోండి, ఇద్దరు మీరు బస్సులో వెళ్ళారు అనుకోండి, మీకు చారణ తక్కువ పడ్డింది అనుకో, ఆమె చారణ ఇస్తుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చి నిన్న పెట్టిన చారణ అని అడుగుతుంది. ఈయన బస్సులో నీకు చారణ తక్కువ అయితే పెట్టినా కదా, ఆ చారణ అని అడుగుతుంది అనమాట. అంత లెక్కలలో అంటే పర్ఫెక్ట్ ఆంటీ అనమాట. రూపాయి నువ్వు నెల కిందకి ఇచ్చినాక నెల తర్వాత నువ్వు కనిపించినా కానీ అప్పుడు నువ్వు రూపాయి తీసుకున్నావు కదా, ఆ రూపాయి అని అడుగుతుంది అనమాట. లెక్కలు పర్ఫెక్ట్ అనమాట ఆంటీ. సో అలాంటి మంచి ఆంటీ అనమాట. ప్రాఫెసీలు చెప్తే జిక్ జరిగిపోతుంది అనమాట. దయ్యాలు టక్క వనికి వెళ్ళిపోతాయి అనమాట. కానీ ఆంటీ ఇంటికి వెళ్తే ఆ ఆంటీ ఇంట్లో ఒక పాము ఉంటుంది అనమాట. ఆంటీ ఇంట్లో ఏముంటుంది? రాత్రి వస్తుందంట పాము, పొద్దుగాల వెళ్ళిపోతుందంట పాము. రాత్రి వస్తుందంట పాము, పొద్దుగాల వెళ్ళిపోతుందంట. నాకు పెద్ద నవ్వు అన్న, ఏం చేయాలో నాకు అనిపించింది. ఇంత ప్రవచనాలు చెప్తుంది, ఇంత ఏంటిది దయ్యాల వల్ల కొట్టది, మరి పాము ఎందుకు పెట్టుకుంది ఇంట్లో? ఇంట్లో ఏం పెట్టుకుంది? పాము పెట్టుకుంది. అయితే ఆ ఆంటీకి ఏ ఆత్మ ఉన్నట్టు ఇప్పుడు? ఏ ఆత్మ ఉంది? వెలుగు దూత వేషం వేసుకొని. అంటే వెలుగు దూత దేవుని ఒక దూత, కానీ వీడేం చేస్తే సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి. అందుకోసమే బైబిల్ సెలవిస్తుంది, వాళ్ళ ఫలాల వలన వాళ్ళ దేవుడి బిడ్డలో కారో మీరు తెలుసుకుంటారు. అద్భుతాల్ని బట్టి నిజమైన దేవుడు అని భక్తుడు అని కాదు. ఎలా వాడు అద్భుతాలు చేసినా చేయకున్నా అద్భుతాలు చేసేడు దేవుడు. ఆ భక్తుడు నిజమైన భక్తుడా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే బైబిల్లో యేసు ప్రభువు చెప్పారు. ఏంటంటే వారి ఫలాల వలన నువ్వు తెలుసుకోడు. ఇంట్లో పాము పెంచుకుంటే దాని అర్థం ఏంటిది? చాలామంది ఈ రోజులలో అక్కడెందుకండి మన హస్సన్పర్తి ప్రాంతాలండి, ఈ మండలంలో ఒక పాస్టర్ ఏం చేసినాడంటే ఒకరికి క్యాన్సర్ వస్తుంటే తీసుకెళ్ళి చేతబడి దగ్గర తీసుకెళ్ళి పెట్టాడు. చేతబడి దగ్గర తీసుకెళ్తారు. ఎవరు? పాస్టర్ తీసుకెళ్ళారు. ఎవరికి? ఒక విశ్వాసకి బాగా లేకపోతే వీడు తీసుకెళ్ళి బాగు చేస్తాను తీసుకెళ్ళి. ఆయన ఏమంటాడు అంటే పాస్టర్లకు, సంవత్సరానికి ఒక్కరోజు రా చాలు, నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టుకో, ఏమని చేసుకో, ఒక్కరోజు రా అంటాడు. అంటే వీళ్ళు దేంతో వెళ్ళగొడుతున్నారు? వీళ్ళు ఎక్కడో కాడు ఇక్కడనే ఉన్నారు, మన దగ్గరనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. కాబట్టి ఏందమ్మా అంటే దేని చూసి నువ్వు తెలుసుకోవాలి నిజమైన దేవుడు భక్తుల కాదని ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ ఫలాల వలన తెలుసుకోవాలి. హల్లెలూయా. సర్పం నేను ఒకవేళ నీ జీవితంలో చోటిస్తే ఏమవుతుంది? జీవితం మొత్తము నాశనం అవుతుంది. హల్లెలూయా. రెండోదిగా ఇంకొక విషయం ఏం చేస్తుందంటే, నీకు నీ జీవితంలో సర్పం ఉందనుకో, మీ ఇంట్లో సర్పం బయట పిలిస్తే వినిపిస్తుందా? వినిపించదు. ఎందుకు? నీ ఇంట్లో మ్యూజిక్ డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి బయట ఎవరైనా చెప్తే నీకు అదేవిధంగా దేవుడు ఒక స్వరం నీకు వినిపించదు.
నీకు వినిపించినట్లు అప్పుడప్పుడు సాతాన్ గాడు దేవుని ఒక వాయిస్లో నీకు, నేను దేవిస్తున్నా, నువ్వు ఏలియావి, నువ్వు అది, నువ్వు ఇట్లా, నేను ఏం చేస్తే హెచ్చిస్తూ ఉంటావు. సాతాన్ ఎప్పుడు మనిషిని పడేయాలంటే ఏం చేస్తారు? ఒక వ్యక్తిని పడేయాలంటే ఏం చేస్తారు? హెచ్చిస్తారు. సాతాన్ కూడా ఏం చేస్తుంది? హెచ్చిస్తూ ఉంటుంది. నీకు వాయిస్ ఏంటిది? నీకు సాతాన్ వాయిస్ ఏం చేస్తుంటుంది? నువ్వు అంటే ఏమనుకున్నావు? యేసుప్రభుని చేయలే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నట్టు ఏం చేస్తుంటే సాతాన్ కూడా నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. నీకు ఒకళ్ళ వాయిస్ వినిపించలేదనుకో, మనుషుల్ని పంపించి నేను హెచ్చింపజేస్తాను. ఎందుకంటే బైబిల్ ఉండే మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకేందంట? శ్రమ. ఏం చేస్తాడు? సాతాన్ ఏం చేస్తాడు? మనుషుల్ని పంపించి, నువ్వు చాలా మంచిదనా అన్న, నువ్వు మంచోడు అన్న, నువ్వు మంచిదాను అక్క అనగానే మనకేమొచ్చేస్తాయి? లేని కొమ్ములు పెద్దగా వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? పెద్దగా వచ్చేస్తాయి. ఎందుకు? సాతాన్, దేవుని ఒక వాయిస్ పోయింది. నీకు డ్రీమ్స్ వచ్చినా, వాయిసెస్ వచ్చినా అవి దేవుణ్ణి రావట్లేదు. కారణం ఏంటిది? నీ ఇంట్లో ఎవరు డ్యాన్స్ చేపిస్తున్నారు? దానికి ఎవరు పిలిచినారు? ఆ ఇంట్లోనే పిలిచినారు, లేకపోతే అది ఎందుకు వస్తుంది? ఆ ఇంట్లోనే పిలిచిరు కాబట్టి వచ్చి డ్యాన్స్ చేస్తారు, లేకపోతే ఎందుకు వస్తుంది? రాదు కదా. సో అది వచ్చి ఏం చేస్తుంది? నువ్వు దేవుని ఒక వాయిస్ని పోగొట్టుకుంటావు, దేవుని ఒక సన్నిధిని పోగొట్టుకుంటావు. దేవుడు వచ్చి అని పోగొట్టుకొని ఇప్పుడు డిష్కి ఏమవుతుంది? ఛానల్ చేంజ్ అయింది అనుకోండి, తెలుగు ఛానల్ పోయి చైనీస్ ఛానల్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? చైనీస్దే మొత్తం వస్తుంటుంది కానీ తెలుగు ఏం రా. అలాగా నువ్వేమనుకుంటావు? దేవుడి దగ్గర నుండే వస్తుంది. అరే ఛానల్ ఎప్పుడో మారిపోయింది, నువ్వేమనుకుంటావు? అదే ఛానల్ ఉందేమో. ఎట్లా ఉంటుంది ఛానల్? మారిస్తే ఎట్లుంటుందిగా? ఉండదు. ఆరాధన ఛానల్ పోయి అబద్ధం ఛానల్ అనేది మారిపోయింది. ఇప్పుడు నీకు ఏది కనిపిస్తుంది? అబద్ధాల దర్శనాలే, అబద్ధాలు ఇవే కనిపిస్తుంటే కానీ ఆరాధనది ఇక్కడ కనిపిస్తుంది? కనిపించదు. కనిపించినట్లు ఉంటుంది కానీ కనిపించదు. మళ్ళీ దానికి మనం ఏం చేస్తాం? దానికి కొన్ని మసాలాలు కలుపుకొని మనం చేస్తుంటాం. ఏమవుతుంది? సర్పం నీ ఇంట్లో ఉన్నప్పుడు గాడ్ నుండి కమ్యూనికేషన్ కట్, దేవుని ఒక వాయిస్ కట్. అప్పుడు ఏమవుతుంది? సర్పం మాటలే వినిపిస్తుంటాయి, సర్పంది పొగడతలే, నేను ఇవే వస్తుంటే తప్పించి నీ జీవితంలో సమస్యలు పరిష్కారం కాదు. చూడండి, చీకట్లో ఒక స్విచ్ చేయంగానే లైట్ రాగానే చీకటి ఏమవుతుంది? పోతుంది. మరి నిజంగా నీకు దేవుని ఒక స్వరం విన్నావు అంటే నీ జీవితంలో చీకటి ఏం కావాలి? మరి పోకుండా అట్లనే ఎందుకు ఉంటుంది? మరి అర్థం చేసుకోవాలి, దేవుని ఒక స్వరమా కాదా అని. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఏం చేసినావు? ఇది ఇచ్చినావు, డెఫ్ అయిపోతారు. దాని తర్వాత ఆ కుటుంబంలో ఏమవుతుందంటే భయం. ఏమవుతుంది? పాము ఉందనుకోండి, కుటుంబంలో ఏమవుతుంది? ఏం భయం ఉంటుంది? ఎప్పుడు కాటేస్తుందో, ఎక్కడ వచ్చిందో అనేసి. అప్పుడు ఆ ఇంట్లో ఏంటిది? ఇవి నన్ను చంపేస్తాడా, ఈమె నన్ను చంపేస్తుందా, తిండిలో విషం కలిపిందా? ఏమవుతుంది మనిషికి? ఏమవుతుంది? సర్పం ఉన్న ఇంట్లో మనం ఉన్నారనుకోండి, ఏమవుతుంది? తింటప్పుడు దీని మీదకి వెళ్ళిన పాము పోయిందా, పాము ఏమైనా నోరు పెట్టిందా? పాలు తాగుతున్నాం అనుకోండి, ఏమొస్తుంది డౌటు? ఇది ఏమైనా పాము తాగిందా, విషం ఏమైనా మిక్స్ అయిందా? మనిషికి ఏమవుతుంది? అన్నీ బాత్రూంలో పోయినారనుకోండి, ఎట్లుంటుంది? ఒకసారి సీన్ ఆలోచించండి. మీ ఇంట్లో పాము ఉంది, మీరు బాత్రూంలో పోయిన ఎట్లుంటుంది? అప్పుడు బాత్రూంలో కూడా ప్రశాంతంగా ఉంటారు మీరు. ఎందుకు? పాము. అట్లా మనిషికి భయం, టెన్షన్, భయం. ఏమవుతుందో? చంపేస్తాడా, చచ్చిపోతాడా, ఇదే ఉంటుంది. ఏంటిది? చంపేస్తాడు లేకపోతే చచ్చిపోతాడు, ఇదే భయం ఉంటుంది. కారణం ఏంటిది? సర్పం. ఏమొచ్చింది ఇంట్లో? సర్పం అనేది దూరింది. అప్పుడు మనం ఏమి చేయాలి? సర్పం అనేది రెండు నాలుకలు ఉంటాయి. సర్పంకి ఏముంటాయి? 2 నాలుకలు ఉంటాయి. అట్లా ఈ సర్పం స్పిరిట్ అటాక్ అయిన వాళ్ళకి కూడా ఏంటంటే 2 ఉంటాయి. ఇడు దేవుని హల్లెలూయా అంటారు,
ఇటు ఏమంటారంటే మా పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు చెప్పేట్టు ఏమంటే ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి అని చర్చ్లో పాడతారంట. చర్చ్ బయటికి వెళ్ళగానే ఓ ప్రియా ప్రియా అని పాడతారంట. చర్చ్లో ఏం పాడతారంట? ఓ ప్రభువా అని పాడతారంట. బయటికి వెళ్ళగానే ఓ ప్రియా అని పాట పాడతారంట. ఇది వీళ్ళు ఎవరంట? క్రైస్తవులు అంట. ఏం క్రైస్తవులు? 2 మూతుల ఏంటిది 2 నాలుకల గలవాళ్ళు. అంటే ఇటు నిజం చెప్తాడు, ఇటు అబద్ధం చెప్తాడు, 2 కలిపి చెప్పేటోళ్ళు అన్నమాట. వీళ్ళ జీవితాలలో ఏముంటుందంట? సర్పం ఉంది. ఈ సర్పం ఉన్నోళ్ళ ఇంట్లో ఎప్పుడు భయము డ్యాన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు దాన్ని కాల్చివేసి దాని నుండి నువ్వు చూడండి, నీ ఇంట్లోకి గెలిచి తీసేయాలనుకోండి, ఫస్ట్ నీకు ఇష్టం ఉండాలి. ఏముండాలి? నీకు ఇష్టం ఉండాలి. నీకు ఇష్టం లేకుండా నువ్వు ఆ పని చేయలేవు. నేను అందుకే అంటే ఏదన్నా అంటే నువ్వు ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇష్టపడాలి. ఇష్టపడితే నువ్వు ఏం చేస్తావు? కష్టపడతావు. నువ్వు ఇష్టపడకుండా కష్టపడలేవు. యాకోబు తెలుగులో ఏమంటారు మనం? రాహేల్ అంటారా, రేచెల్ అంటారా? రాహేల్. యాకోబు రాహేల్ని ఇష్టపడ్డాడు కాబట్టి 14 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆ 14 ఏళ్ళు 14 రోజులకు పోయినాయి అంటే ఆయన. ఎందుకు? ఇష్టపడ్డాడు కాబట్టి కష్టపడతాడు. మన జీవితాల్లో కూడా నువ్వు ఏదైనా ఇష్టపడితేనే కష్టపడతావు, ఇష్టపడకపోతే నువ్వు కష్టపడవు. ఇప్పుడు ఒక మాట అంటే ఎవరికైనా మ్యూజిక్ ఇష్టం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నైట్ డే కష్టపడి నేర్చుకొని సాధించి చూపిస్తాడు. ఇష్టం లేదనుకోండి ఏం చేస్తాడు? బ్రదర్ తిడతాడేమో, ఏదో అంటే ఇష్టం లేదు కాబట్టి కష్టపడరు. ఏదైనా అంతే, మనం ఏ పని అయినా అంతే. పాటలు పాడడం అంటే ఏంటి? బ్రదర్ ఇప్పుడు వెళ్ళకపోతే తిడతాడు అంటే బ్రదర్ కోసం చేస్తున్నావు కానీ నీకు ఇష్టం లేదు. అలాంటప్పుడు చేయడం బెస్ట్. అందుకే బయట చెప్పట్లేదు. ఏంటిది? ఏదైనా నువ్వు ఇష్టపడితే కష్టపడతావు. నీ కుటుంబంలో నీ జీవితంలో నీకున్న దురాత్మలని ఎల్లకొట్టుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రేయర్ చేసి కూడా అది ఫలితం రాదు. ఏం రాదు? సిస్టర్ ఎవరినో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి పెట్టుకుంది. సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, నాకు ఆ ఫ్రెండ్ ఉండడం ఇష్టం లేదు. అప్పుడు నేనేం చేస్తా? ఆమెను ఎలగొడతావా లేకుంటే నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళిపోండి అంట. ఏమంట? గొడవ పెడతా. ఏం చేస్తా? పంపిస్తావా లేదా? లేకుంటే మా ఫ్రెండ్ ఎవరైనా తీసుకుని మా అన్ననో మా తమ్ముడిని తెచ్చుకుని పెట్టుకున్నాను. సిస్టర్కి ఇష్టం లేదు. ఏం చేస్తా సిస్టర్? జెంట్స్ కన్నా లేడీస్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం చెప్పినా కదా ఏంటిది? అబ్రహాము లోతుని పెట్టుకునిగా పక్కకు పంపించేసి సారా ఏం మళ్ళీ అదే ఒకవేళ సారా అన్న తమ్ముడు ఉంటే ఏం చేసేది? ఇంతమంది ఉన్నారు, వాడు ఒక్కడే ఎక్కువైనాడా నీకు? కొట్టాడటం నంబర్ 1. ఏం చేస్తారు? వాడు పంపిస్తావా లేదా అనేసి కదా. ఇప్పుడు నీకు ఇష్టం ఏంటిది? ఫస్ట్ నీకు ఇష్టం కావాలి. ఏంటిది? ఆ వ్యక్తిని, ఆ దురాత్మను పంపించడానికి నీకు ఇష్టం ఉంటే నువ్వేం చేస్తావు? కష్టపడతావు. నీకు ఇష్టం లేదనుకో నాటకాలు ఆడుతుంటావు. ఏం చేస్తావు? ఇగో పాస్టర్ గారు ఉన్నాడు, ఉట్టిగా అంట ఏమనుకోకు. ఉట్టిగా అంటే నాకేం పోయింది? నీ జీవితంలో నీకు నష్టం అవుతుంది. ఏమవుతుంది? మీ ఇంట్లో డ్యాన్స్ ఏమవుతుంటుంది? డ్యాన్స్ నడుస్తూ ఉంటుంది. ఏం భయం? భయానికి డ్యాన్స్ అన్నమాట. చచ్చిపోయినాక ఎక్కడ పోతావు? నరకాన్ని పోతే నీకే 10 times మోర్ బ్లెస్సింగ్స్. ఏం బ్లెస్సింగ్స్? 10 రెట్లు ఎక్కువ మంటలు నువ్వే ఇంక ఎంజాయ్ చేయి, ఇంకా మంచి జంప్ చేయొచ్చు. కొంతమంది ప్రే చేస్తాడు, ఇంత జంప్ చేస్తారు. ఎందుకు? పక్కోటి వాళ్ళక నేను ఎక్కువ జంప్ చేయాలని చెప్పి. నాకు కొంతకాలం కింద కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ వచ్చి, బ్రదర్ నాకు టంగ్స్ పొందుకోవాలని ఉంది బ్రదర్ అన్న. ఎందుకు బాబు నీకు టంగ్స్ పొందుకోవాలని ఎందుకు అని అడితే, చూడన్నా ఆమె చూడు ఇంత ఎత్తు ఎగురుతుంది ఆమె. ఇప్పుడు నేను టంగ్స్ పొందుకున్న ఆమె కానీ ఎక్కువ ఎగిరి చూపియొద్దా నేను ఇప్పుడు నాకు టంగ్స్? అట్లుంటే రాదు బాబు అన్న. అట్లుంటే రాదు బాబు అన్న. అట్లా ఏంటంట? చూపించుకోవడానికి నువ్వు వేస్ట్ చేసి కూడా దురాత్మ దూరుతుంది. నీకు ఫస్ట్ నీ ఇంట్లోకి గెలిచి, నీ కుటుంబంలోకి గెలిచి, నీ జీవితంలోకి గెలిచి సర్పాన్ని వెరగొట్టుకుంటే నీకు ఇష్టం లేకుంటే మటుకు నువ్వు ప్రార్థన చేసి ఏంటిది
వేస్ట్. ఫస్ట్ నంబర్ 1, సర్పం ఒక కుటుంబానికి గెలిచి నీ జీవితం గెలిచిపోవాలంటే నంబర్ 1, నువ్వు ఇంతవరకు ఆడిన అబద్ధాలు దేవుని ద్వారా ఒప్పుకోవాలి. ఏం చేయాలి? దేవుని ద్వారా ఒప్పుకోవాలి. నెక్స్ట్, ఇంకోసారి నువ్వు అబద్ధం ఆడనని తీర్మానం తీసుకోవాలి. నీకు నువ్వు పశ్చాత్తపడాలి, నువ్వు తీసుకోవాలి. ఎవరో చెప్తే కాదు, నేను అనవసరంగా అబద్ధం ఆడి, ఇంకోసారి నేను అబద్ధం ఆడనని నువ్వు తీర్మానం తీసుకుని నువ్వు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ దురాత్మ నుండి కొట్టడానికి నువ్వు నిలబడ్డాడు అన్నమాట. అప్పుడు ప్రేచ వెళ్ళిపోతుంది. లేకపోతే నువ్వు ఉట్టిగానే అబద్ధాలు ఆడతావు. నువ్వు వస్తేప్పుడు ఏం తీసుకురాలి, పోతాప్పుడు ఏం తీసుకురా పోలే. కానీ ఎక్కడ పోతావు మరి? అబద్ధాలు ఆడితే బైబిల్లో ఉంది, నరకానికి ఎవరు పోతారంట? అబద్ధికులు. నీకు అక్కడ ప్రమోషన్ ఇస్తాడు అబద్ధికులు. కాబట్టి క్రైస్తవులు 2 మూతిళ్ళక, పాముకి ఏముంటే 2 నాలుకలక, అలా 2 నాలుకలు నీకు ఉన్నాయి అంటే నువ్వు దేనికి సంబంధించి నీ జీవితంలో ఏ ఆత్మ ప్రవేశిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఆ దురాత్మ నుండి విడుదల పొందుకోవాలి. నీ ఇంట్లోకి వెళ్ళి పోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఇంతవరకు ఆడిన అబద్ధాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. రెండోది, ఇంకోసారి అబద్ధాలు ఆడని నేను పశ్చాత్తపడాలి. మూడోది, దేవా యెషయా నాలుకను కాల్చినట్టు నా నాలుకను కాల్చమని అడిగితే దేవుడు కాల్స్తే అప్పుడు నీ జీవితం అనేది మారుతుంది. హల్లెలూయా. ఎవరైతే ఈ దురాత్మ నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేయి. ఈ సర్పం ఒక ఆత్మ నుండి చాలామంది కళల్లో వస్తుంటే చాలామందికి, ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. అందుకోసమే సర్పం వచ్చి స్టార్టింగ్ అంటే అవ్వని మోసం చేసి ముచ్చట్లు పెడతా ఉంటుంది నీతో. అపవాది ఏం చేస్తూ ఉంటుంది? ముచ్చట్లు పెడతా ఉంటుంది. నీతో కూడా ఏదైనా ముచ్చట్లు పెడుతుంటే జాగ్రత్త సుమి. ఫస్ట్ నీకు దీన్ని విడుదల పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో. అబద్ధం ఆడడం ఒప్పుకో. విషయం నీకు అక్కడ అపవాది ఏం చేస్తే విషయాన్ని నువ్వు కూడా ఏం చేస్తావు? ఒక కుటుంబాన్ని నాశనం చేయడం, ఒకటి ఇవన్నీ చేసుకుంటూ పోతుంది. సర్పం ఒకటి ఎప్పుడు నాశనం చేస్తుంది కానీ ఎప్పుడు మంచిది చెయ్యదు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఈ దురాత్మ నుండి, సర్పాల నుండి మీరు విడుదల పొందుకోవాలంటే ఫస్ట్ ఇది మెయిన్ నాలుక. కాబట్టి సర్పము ముచ్చట్లు పెట్టింది, అవ్వతో పండు తినిపించింది, శరీరంలో దూరిపోయింది. అలాగా మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఈ సర్పం ఒక ఆత్మ పనిచేస్తుంటే, ఒకవేళ సర్పం నీలో పనిచేస్తుందనుకో, నువ్వు పాపాన్ని ఒప్పుకో. ఆదాం అవ్వలు ఒప్పుకోలేదు, నిందలు వేయడం మొదలుపెట్టారు. మా ఆవిడ, మా ఆయన, వాడు, వీడు. ఎందుకు? దాని ప్రభావం నీ మీద ఉందే మనిషి. ఈరోజు దాని నుండి విడుదల పొందుకోవాలంటే ఫస్ట్ నీకు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడే నువ్వేం చేస్తావు? కష్టపడి ఆ దురాత్మను నీ జీవితంలోకి వెళ్ళి వెళ్ళగొట్టుకుంటావు. జీవితంలోకి వచ్చిందంటే నీ దీవెనలన్నీ మింగివేయడానికే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. దానికి మింగే అలవాటు ఉంది. నీ ఆరోగ్యాన్ని మింగివేస్తుంది, నీ దీవెనని మింగివేస్తుంది, నీ ఆత్మీయతని మింగివేస్తుంది, నీ కుటుంబాన్ని మింగివేస్తుంది. అది మింగివేసే అలవాటు ఉంది దానికి. అది మింగివేసినప్పుడు నీకు చీకటి తప్పించి ఏమీ అదే ప్రపంచం కనిపిస్తుంది. ఇంకా ఏం ప్రపంచము కనిపించదు. అది విషం కక్కిందనుకో, నువ్వు చావాలనుకుంటావు, లేకుంటే నువ్వు చంపేయాలని అనుకుంటావు. ఆకాన్ పాపం చేసిన వలన ఇజ్రాయెల్ దేశానికి ఓటమి వచ్చింది. మీ ఇంట్లో ఎవరైనా అబద్ధికులు ఉంటే దానివలన మీ ఇంట్లో ఈ సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటుంది. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ 2 మూతుల పాము, ఈ దురాత్మ నీలో ఉందా, మీ ఇంట్లో ఉందా, ఎక్కడుందో? దాని మీదకి వెళ్ళి నీకున్న పట్టుని విరిగిపోవాలంటే ఫస్ట్ నీ పాపాలు దేవుని సందులో ఒప్పుకోవాలి. అవును ప్రభా, నేను అబద్ధాలు ఆడినాను, పలానాతో అబద్ధాలు. నీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తుంటే ఎవరెవరితో అబద్ధాలనో దేవుడు కన్ఫెస్ చేయి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. దాని పట్టు
సర్పం ఒక పట్టు నీ జీవితంలోకి వచ్చి నీ కుటుంబం కలిసి విరిగిపోవాలంటే నువ్వు ఆడిన అబద్ధాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దాని పట్టు విరుగుతుంది. అప్పుడు దాన్ని కాల్చి వేయచ్చు, అప్పుడు దానికి వెళ్ళగొట్టచ్చు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడడం మానలేదనుకో, ఏదో చిన్న చిన్న డబ్బుల కోసమో, చిన్న చిన్న దీవెనల కోసం, చిన్న చిన్న వాటి కోసం అది తెచ్చుకొని కూడా వేస్ట్. ఎందుకంటే ఆ సర్పం మింగివేస్తూ ఉంటుంది అవి బ్లెస్సింగ్స్ అన్నీ. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఒకరిని ఐశ్వర్యవంతులుగా చేయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ జీవితంలో ఒకవేళ అలాంటి అబద్ధాలు చేర్చుకొని ఇస్కరియు యూదా ఏం చేసినాడు? అబద్ధం ఆడి ఏం తెచ్చుకున్నాడు? 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. ఏమైనాడు? ఊరేసుకొని చచ్చినాడు. గెహాజీ ఏం చేస్తాడు? పాపిష్టి డబ్బు సొమ్ము తెచ్చుకొని తరతరాలకి కుష్టి వ్యాధి అంట కట్టేస్తాడు. మళ్ళా అబద్ధం ఆడతాడు. ఇక్కడ గెహాజీ అబద్ధం ఆడినాడు, ఇక్కడ ఎవరు? ఇస్కరియు అబద్ధం ఆడతాడు. ముద్దు పెట్టుకుని ఏం చేసి దేవుణ్ణి అప్పగించినాడు. అలాగా మన జీవితాలలో నువ్వు దేవుణ్ణి ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా? అబద్ధం ఆడి చిన్న వెండి బంగారం మీద తెచ్చుకొని నీ తరానికి నువ్వు శాపగ్రస్తులుగా మారుతున్నావా? ఈరోజు ఈ సర్పం ఒక ఆత్మ నుండి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఎక్కడెక్కడ అబద్ధం ఆడినావు, ఎన్నిసార్లు దేవుడు ఎన్ని జ్ఞాపకం చేసుకున్నావు ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఎన్నిసార్లు 2 మూతుల పాములక నువ్వు నటించినావు, దేవుని దగ్గర కొట్టి బయట దగ్గరికి వెళ్ళినాక ఒకటి, ఎన్నిసార్లు బూతులు మాట్లాడినావు. నువ్వు బూతులు మాట్లాడినావు అంటే నీ నోట్లో ఏం ఆత్మ ఉన్నట్టు. బైబిల్ సెలవిస్తుంది వారి నోట్లకి వచ్చి కప్పలు వచ్చినాయి. కప్పలు అంటే లస్ట్, అంటే బూతులు మాట్లాడుతున్నావు అంటే నీ నోట్ల కప్పలు అంటే సర్పం అన్నమాట. సర్పం కప్పల్ని బాగా మింగుతుంది. అంటే ఒకసారి ఆలోచించు, నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు. ఈరోజు ఈ సమయంలో నీ జీవితాల్లో ఉన్న ప్రతి సర్పమాత్మ నుండి నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వు నీ పాపాలు దేవుని దగ్గర మోకరించగల వాళ్ళు మోకరించి దేవుని దగ్గర అడగండి. మీరు చేసిన పాపాలు, ఎక్కడెక్కడ అబద్ధం ఆడినాడు, ఏం చేసి మీకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుర్తు చేసుకుంటే అవి ఒప్పుకోండి దేవుని సందులో. దేవుని సందులో ఒప్పుడు ఎక్కడెక్కడ అబద్ధం ఆడినాడు, ఎక్కడెక్కడ దేవుని మోసి చేసి అపవాదికి ఎక్కడెక్కడ చోటు ఇచ్చాడు, అబద్ధాలు ఎక్కడ అన్నాడు. సర్పాన్ని ఎందుకు చిన్న రంధ్రం నుండి నోరు నుండి ఎట్లయితే కడుపులో దిగిపోయిందో మీ జీవితాల కుటుంబాల్లో ఒకలా సర్పం వచ్చినట్టు దాన్ని పట్టు విరగాలంటే నువ్వు ఆడిన అబద్ధాలు దేవుని సందులో ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుంటే విడిచిపెట్టాను సాతాను నీ జీవితం మీద ప్రతి పట్టు విరిగిపోతుంది. విరిగినప్పుడు నువ్వు స్వతంత్రాలుగా అవుతావు. ఎప్పుడు ఎక్కడెక్కడ నువ్వు పాపం చేసినావు, ఎక్కడెక్కడ అబద్ధాలు అన్నావు, దేవుడు పరిశుద్ధాత్మ నీకు ఈజీ గుర్తు చేస్తూ ఉంటాడు. ఒప్పుకో, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపం అంటే అనవసరంగా నేను ఇది పని చేసిన, అనవసరంగా అబద్ధం అని నీకు అనిపిస్తుందంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. నీకు అది అనిపించట్లేదంటే నువ్వు పశ్చాత్తాపడట్లేదు. పశ్చాత్తాపం అంటే అనవసరంగా నేను ఈ పని చేసిన, అనవసరంగా అబద్ధం ఆడుకుంటుంటే అయిపోయాడు, అనవసరం ఏమొచ్చింది, ఏం రాలేదు కదా, ఉట్టి పేరు కోసం, పేరుతో ఏముంది అనేసి నీకు ఆ పశ్చాత్తాపం వస్తుందనుకో, అది పశ్చాత్తాపం. అది రావట్లేదు అనుకోండి, నువ్వేదో ఒప్పుకుంటున్నంటే ఆ పశ్చాత్తాపం రిపెంటెన్స్ రాకపోతే వేస్ట్. ఆ రిపెంటెన్స్ అనేది రావాలి. దేవుని అడగండి, ప్రభా యెషయా నాలుకను కాల్చినట్టు నా నాలుకను కాల్చండి ప్రభా అని దేవుణ్ణి అడగండి. యెషయా నాలుకను దేవుడు ఏ విధంగా కాల్చాడు, ప్రభా నా నాలుకని కూడా కాల్చమని అడగండి. నువ్వు పశ్చాత్తపడితే దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ నాలుకని కాలుస్తాడు. నేను ఆడిన ప్రతి అబద్ధం నిమిత్తము పశ్చాత్తాపడుతున్నాను. దేవా నన్ను క్షమించండి దేవా. నా జీవితంలో ఉన్న ప్రతి సర్పము నుండి విడుదల పొందుకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసు నామములో నాకు
విడుదల దయచేయండి, దయచేయండి. దేవా, నా నోటిని మీ యొక్క అగ్నితో కాల్చండి, కాల్చండి, కాల్చండి. దేవా, ఇక మీదట నేను అబద్ధము ఆడనని తీర్మానము తీసుకుంటున్నాను. దేవా, ఈరోజు కూడా నేను అబద్ధము ఆడి ఉన్నాను. దేవా, దయతో నన్ను క్షమించండి, క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తంతో నా యొక్క నాలుకను కడగండి. నన్ను మీ యొక్క అగ్నితో కాల్చి పవిత్రపరచండి, పవిత్రపరచండి. దేవా, గెహాజీ వలె డబ్బు కోసం అబద్ధమాడి పాపాన్ని మరియు ఆ పాపము ద్వారా శాపాన్ని తెచ్చుకున్నాను. నన్ను క్షమించండి, క్షమించండి. దేవా, ఇస్కరియోతు యూదా వలె నా జీవితంలో అనేక సార్లు అబద్ధాలు ఆడి పాపము చేసి ఉన్నాను. డబ్బు కోసం పరుగులెత్తాను. దేవా, దయతో నన్ను మన్నించండి, క్షమించండి. దేవా, అననీయ సప్పీరల వలె నేను నీతో నీ సేవకులతో అబద్ధములు ఆడి ఉన్నాను. దేవా, నన్ను క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడగండి, 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 కడగండి. నా జీవితంలో దాగి ఉన్న ప్రతి సర్పాలను యేసునామమున జీవము గల దేవుని యొక్క అగ్నితో కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను. నా జీవితంలో తెలివిగా నన్ను దెబ్బతీస్తున్న ప్రతి శత్రువు యేసునామమున నన్ను విడిచి వెళ్ళిపోనుగాక, వెళ్ళిపోనుగాక, వెళ్ళిపోనుగాక. ఆమేన్. దాగి అకస్మాత్తుగా నాపై దాడి చేస్తున్న ప్రతి శత్రువు యేసునామమున నన్ను విడిచి వెళ్ళిపోనుగాక, వెళ్ళిపోనుగాక. ఆమేన్. నా వెనుక చేయబడుతున్న ప్రతి చేతబడి యేసునామమున లయమైపోనుగాక, లయమైపోనుగాక. నా వెనుక పనిచేస్తున్న ప్రతి సర్పపు ఆత్మలు జీవము గల దేవుని యొక్క అగ్నితో కాలిపోనుగాక, కాలిపోనుగాక. నాతోనే ఉండి నా వెనుక నాకు చేతబడి చేస్తున్న వారు యేసునామమున మారు మనస్సు పొందుదురుగాక, పొందుదురుగాక, పొందుదురుగాక. నాపై నా వెనుక ఆడుతున్న ప్రతి ఆట మరియు ఆడిస్తున్నవాడు యేసునామమున బట్టబయలగునుగాక, బట్టబయలగునుగాక. వాడు చేస్తున్న ప్రతిదీ యేసునామమున బట్టబయలగునుగాక, బట్టబయలగునుగాక. యేసునామమున నా శత్రువులు మారు మనస్సు పొంది నాకు స్నేహితులుగా అగుదురుగాక, అగుదురుగాక. యేసునామములో నన్ను భయపెడుతున్న ప్రతి దొంగ ప్రవక్తలు, ప్రవచనాలు, వ్యర్థమైన మాటలు యేసునామమున లయమైపోనుగాక. ప్రతి దొంగ ప్రవక్తలు నన్ను విడిచి దూరముగా వెళ్ళిపోదురుగాక, వెళ్ళిపోదురుగాక. ఆమేన్. ప్రభువా, వ్యర్థమైన ప్రవక్తల మాటలు విని నేను తెచ్చుకున్న ప్రతి పతన స్థితి నుండి యేసునామమున ఇప్పుడే నన్ను లేవనెత్తండి, లేవనెత్తండి, లేవనెత్తండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా, నాకు అపవాది వాడి స్నేహితులు ఇచ్చిన ప్రతి వస్తువులను యేసునామంలో జీవము గల దేవుని యొక్క అగ్నితో కాల్చివేస్తున్నాను, 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 కాల్చివేస్తున్నాను. నా శరీరంలోని భాగములను తారుమారు చేస్తున్న అపవాదిని యేసునామమున లయం చేస్తున్నాను, లయం చేస్తున్నాను, లయం చేస్తున్నాను, లయం చేస్తున్నాను. నా జీవితంలో విత్తబడిన ప్రతి అపవాది విత్తనాలను యేసునామమున జీవము గల దేవుని అగ్నితో
కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను. నా శరీరంలో ఉన్న మంచి అవయవాలను తీసివేసి చెడు అవయవాలు పెడుతున్న సర్పాలను, అపవాదిని యేసు అగ్నితో ఇప్పుడే కాల్చివేస్తున్నాను, 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 కాల్చివేస్తున్నాను. నా జీవితంలో విషాన్ని కక్కిన ప్రతి సాతాను యేసు నామములో జీవము గల దేవుని యొక్క అగ్నితో కాలిపోనుగాక. యేసు నామములో ఆ విషమంతటిని ఇప్పుడే విసర్జిస్తున్నాను. యేసు నామములో నా శరీరంలో మార్పిడి చేయబడిన నా మంచి అవయవాలు యేసు నామములో తిరిగి నాకు వచ్చి ప్రాప్తించునుగాక. నా జీవితంలో ఉన్న ప్రతి యెజబెలు ఆత్మలను యేసు నామమున నాశనం చేస్తున్నాను. ప్రభువా, మీరు శిక్షిస్తున్న వారికి అనేక సార్లు సహాయం చేసి నేను పాపము చేసి ఉన్నాను. దయతో నన్ను మన్నించండి. దాని ద్వారా నా మీదికి వచ్చిన శిక్షను దయతో కొట్టివేయండి. ప్రభువా, మీరు శిక్షిస్తున్న వారికి సహాయం చేసి అపవాదికి, సర్పాలకి చోటు ఇచ్చాను. దయతో నన్ను మన్నించండి, క్షమించండి. యేసు నామములో దీని నుండి నేను విడుదల పొందుకొందునుగాక. దేవా, నేను నాకు వచ్చిన శిక్షను బట్టి పశ్చాత్తాపడుతున్నాను. నీ మాటను ఇక మీదట విని నీకు విధేయుడనై జీవించుదునుగాక. దేవా, యెహోషాపాతు వలె ఆహాబు లాంటి వారికి సహాయం చేసి పాపము చేసి ఉన్నాను. దయతో నన్ను క్షమించండి. అట్టి విధంగా సహాయము చేయడం బట్టి నా మీదికి వచ్చిన ఓటమిని యేసు నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో ఆ ఓటమి నుండి ఇప్పుడే బయటికి వస్తున్నాను. యేసు నామములో ఇక మీదట నేను విజయాలు మాత్రమే పొందుకొందునుగాక. దేవా, నీవు వేసిన కంచెను కొట్టివేసి ఆ కంచెలో నుండి నేను బయటికి వచ్చాను. దేవా, నన్ను క్షమించండి. దేవా, నేను నీ కంచెలోనికి యేసు నామమున ఇప్పుడే వస్తున్నాను. దేవా, యోబుకి వెయ్యబడిన కంచె యేసు నామమున నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా ఆస్తి చుట్టూ వెయ్యబడునుగాక. ఆమేన్. దేవా, నాకు విరోధముగా దేవుని సన్నిధిలో అపవాది చేస్తున్న ప్రతి ఫిర్యాదులను యేసు నామమున కొట్టివేయబడునుగాక. ఆమేన్. దేవా, నీ కంచె నుండి ఎన్నటికీ బయటికి రాకుందునుగాక. యేసు నామములో నీ కంచెలో నేను భద్రపరచబడుదునుగాక. దేవా, నీ కంచెలో, నీ రక్షణలో, నీ అగ్నిలో నజరేయుడైన యేసు నామమున నన్ను భద్రపరచండి. నా చుట్టూ యేసు నామమున నా ప్రార్థన ద్వారా అగ్ని ప్రాకారములు యేసు నామమున వేయబడునుగాక. ఆమేన్. యోబు వలె నేను నా చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా ఆస్తి చుట్టూ కంచె వేయబడినట్లు కాపుదల, ప్రార్థన అనునిత్యము, అనుదినము చేయుదునుగాక. దేవా, అపవాది మరియు
సర్పాలు నాలో ప్రవేశించడానికి నేను తెరచిన ప్రతి ద్వారాన్ని యేసు నామమున ఇప్పుడే మూసివేస్తున్నాను. యేసు రక్తం ద్వారా ఇప్పుడే ముయ్యబడునుగాక, ముయ్యబడునుగాక, ముయ్యబడునుగాక. దేవా, నాలో అపవాది మరియు సర్పము ప్రవేశించడానికి నేను తెరచిన అబద్ధం అనే ద్వారమును యేసు నామమున మూసివేస్తున్నాను. యేసు నామమున ఆ అబద్ధమును బట్టి పశ్చాత్తాపడుతున్నాను. యేసు నామమున ఆ యొక్క ద్వారము ఎన్నటికీ తెరవబడకుండా ముయ్యబడునుగాక, ముయ్యబడునుగాక, ముయ్యబడునుగాక. దేవా, నాకు ఏది నిజం ఏది అబద్ధమని తెలుసుకోవడానికి మీ యొక్క జ్ఞానాన్ని యేసు నామమున దయచేయండి అయ్యా, దయచేయండి ప్రభువా, దయచేయండి. నా కుటుంబంలో గొడవలను రూపిస్తున్న ప్రతి అబద్ధపు ఆత్మలను, సర్పపు ఆత్మలను యేసు నామమున నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నాను. నా ఇంట్లో దూరి నా ఇంట్లో విషాన్ని కక్కుతున్నా, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్న సర్పపు ఆత్మలను యేసు నామమున నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. ఆమేన్. నన్ను నరకానికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్న, నా జీవితంలో పనిచేస్తున్న ప్రతి సర్పపు ఆత్మలను మరియు అబద్ధపు జనకుడిని నజరేయుడైన యేసు నామమున పాతాళంలోనికి నెట్టివేస్తున్నాను, నెట్టివేస్తున్నాను, నెట్టివేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్థిరత్వము లేకుండా చేస్తున్న ప్రతి ఆత్మలను యేసు నామమున నాశనం చేస్తున్నా, నాశనం చేస్తున్నాను. కళ్ళల్లాడు నాలుకను ఇస్తున్న ప్రతి సర్పపు ఆత్మలను జీవము గల దేవుని యొక్క అగ్నితో కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను. దేవా, నా జీవితంలో పనిచేస్తున్న వెలుగుదూత వేషం వేసుకున్న ఆత్మలను యేసు నామమున ఇప్పుడే నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవా, నీ ఫలాలు నాలో ఫలింపచేయండి, ఫలింపచేయండి, ఫలింపచేయండి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క స్వరాన్ని వినకుండా చేస్తున్న ప్రతి సర్పాలు జీవము గల దేవుని యొక్క అగ్నితో కాల్చివేయబడుగాక, కాల్చివేయబడుగాక, కాల్చివేయబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా, నన్ను హెచ్చింపచేసి భ్రమపరుస్తున్న ప్రతి సర్పపు ఆత్మలు, అపవాది ఆత్మలు యేసు నామమున జీవము గల దేవుని యొక్క అగ్నితో కాలిపోనుగాక, కాలిపోనుగాక, కాలిపోనుగాక. ఈరోజే అబద్ధపు ఛానల్ నుండి యేసు నామమున సత్యపు ఛానల్కు మార్చబడుతున్నాను, మార్చబడుతున్నాను. యేసు నామమున నా జీవితంలో అబద్ధపు ఛానల్ మార్చబడునుగాక, మార్చబడునుగాక, మార్చబడునుగాక. యేసు నామమున నా ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక, తెరవబడునుగాక, తెరవబడునుగాక. దేవా, నా జీవితంలో నేను పోగొట్టుకున్న నీ స్వరాన్ని మళ్ళీ విందునుగాక, విందునుగాక. ప్రభువా, ప్రతి విషయంలో నీ స్వరము విని నీ మాటకు లోబడి ముందుకు సాగిపోదునుగాక, సాగిపోదునుగాక. నా ఇంట్లో భయానికి కారణమైన అపవాది సర్పాలు జీవము గల దేవుని యొక్క అగ్నితో కాలిపోనుగాక, 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 కాలిపోనుగాక. నా జీవితంలో రెండు నాలుకలు పనిచేయడానికి కారణమైన ప్రతి సర్పాలు యేసు నామములో కాలిపోనుగాక, కాలిపోనుగాక, కాలిపోనుగాక. నా జీవితంలో ఇష్టపడి ఈ ప్రతి సర్పాల నుండి విడుదల పొందుకుంటున్నాను,
పొందుకుంటున్నాను. దేవా, నన్ను క్షమించి ఈ యొక్క సర్పాల నుండి విడుదల ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో నా జీవితంలో ఉన్న ప్రతి సాతాను బ్యాంకు నుండి నా యొక్క ఆశీర్వాదాలను మళ్ళీ తీసుకుంటున్నాను. యేసు నామములో సాతాను బ్యాంకులో ఉన్న నా ఆశీర్వాదాలు ఇప్పుడే విడుదల పొంది నాకు వచ్చి ప్రాప్తించునుగాక. యేసు నామములో నా జీవితంలో ఉన్న సర్పపు శత్రువు ఇప్పుడే జీవము గల దేవుని యొక్క అగ్నితో కాల్చివేయబడునుగాక. నా యొక్క రక్తమా, ప్రతి బలహీన పరచు ఆత్మను తృణీకరించు. నా యొక్క రక్తమా, ఇప్పుడే ప్రతి బలహీనపరచు ఆత్మను తృణీకరించు. యేసు నామములో ఇప్పుడే దేవుడు లేచి నా జీవితంలో ఉన్న ప్రతి మొండి సమస్యలను, మొండి ఒత్తిడులను లయపరచునుగాక. చెడు రాత్రి జీవులు నా జీవితంపై దాడి చేస్తున్న ప్రతి చెడు రాత్రి జీవులు యేసు నామములో లయమైపోనుగాక. ఇప్పుడే దేవుని యొక్క నాకు వ్యతిరేకంగా ఎగురుతున్న ప్రతి పక్షులు, వాటి యొక్క రెక్కలు యేసు నామమున ముక్కలగునుగాక. యేసు నామమున అవన్నీ చచ్చునుగాక. ఇప్పుడే దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క దూతలు లేచి నా యొక్క ఆస్తిలో దొంగిలించబడిన సమస్తాన్ని తిరిగి నాకు తెచ్చి ఇచ్చునుగాక. యేసు నామములో అవన్నీ ఇప్పుడే నాకు వచ్చి ప్రాప్తించునుగాక. నా జీవితంలో ఉన్న విసుగుదల ద్వారాన్ని యేసు నామములో ఇప్పుడే మూసివేస్తున్నాను. యేసు నామములో దానిది ముక్కలు చేస్తున్నాను. యేసు నామములో అజ్ఞానం అనే శాపాన్ని ఇప్పుడే కొట్టివేస్తున్నాను. నా జీవితంలో లేమి అనే శాపాన్ని యేసు నామమున ఇప్పుడే కొట్టివేస్తున్నాను. నా జీవితంలో రక్తాన్ని తాగుతున్న ప్రతి దురాత్మలను యేసు నామమున లయపరుస్తున్నాను. నా జీవితంలో శాంతిని లేకుండా చేస్తున్న దురాత్మలు యేసు నామమున లయమైపోనుగాక. యేసు నామములో ఓ దేవా, నా జీవితంలో నూతనమైన దానిని ప్రారంభించండి. నా జీవితంలో అభివృద్ధికరమైన ద్వారాలను తెరవండి, అవకాశాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో, నా యొక్క అభివృద్ధిలో, నా యొక్క జీవితంలో, నా యొక్క అభివృద్ధిలో కూర్చొని పీఠం వేసుకొని ఉన్న ప్రతి సాతాను యేసు నామములో నా యొక్క అభివృద్ధిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నీ సింహాసనాన్ని లయపరుస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే దేవా, నాకు ఒక మార్గాన్ని తెరవండి. యేసు నామములో మార్గాన్ని కలగజేసే దేవా, నాకు మార్గాన్ని కలగచేయండి. ఇప్పటి వరకు అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయించి నన్ను ఆర్థికమైన లేమిలోనికి నెట్టివేసిన ప్రతి దురాత్మలను ఇప్పుడే
బంధించి అగాధంలోనికి నెట్టివేస్తున్నాను. యేసు నామములో నా ఆర్థికమైన వెనుకదలను శపిస్తున్నాను. యేసు నామములో ఆర్థికమైన వెనుకదల ఆశీర్వాదముగా మార్చబడునుగాక, విజయముగా మార్చబడునుగాక. నా ప్రతి ఓటమి యేసు నామములో విజయముగా మార్చబడునుగాక. నా యొక్క అభివృద్ధిలో తెలియకుండా ఉన్న ప్రతిదీ యేసు నామములో లయమైపోనుగాక. నా యొక్క అభివృద్ధిలో అపవాది పెట్టిన ప్రతి డబ్బు, వస్తువులు జీవము గల దేవుని యొక్క అగ్నితో కాలిపోనుగాక. నా ఇంటిపై చేయబడిన ప్రతి చేతబడి ఇప్పుడే జీవము గల దేవుని యొక్క అగ్నిని పొందుకో. ఓ దేవా, నా యొక్క దేశముపై మీ యొక్క భాగ్యమును కుమ్మరించండి. దేవా, మీ యొక్క భాగ్యముతో మా దేశాన్ని నింపండి. నీ ఆశీర్వాదంతో, నీ అభివృద్ధితో మా దేశాన్ని నింపండి. ప్రార్థన చేయండి. షాబాబారి కురి బిబిరి హరబా. మీ శరీరంలో సర్పం ఒక ఆత్మని ఏసులో కాలిపోనుగా కానీ ప్రార్థన చేయండి. ఒకవేళ మీ సర్పం ఒక జంతువు, దాని ప్రవాహం కానీ దాని ఏదైనా కానీ మీ శరీరంలో, మీ ఆత్మలో ఎక్కడ దాగుంటుంది, ఏసులో కాలిపోనుగాక. ఏసు నామములో నన్ను పట్టును విరగొడదు. ఏసు నా శరీరం విడిచి బయటికి రమ్మని ప్రే చేయండి. నా శరీరంలో దాగి ఉన్న ప్రతి సర్పమా ఇప్పుడే నీ పట్టు యేసు నామములో విరగొడుతున్నాను. యేసు నామములో నన్ను విడిచి బయటికి రా. యేసు అగ్నిలో కాల్చివేస్తున్నాను. నా జీవితంలో దాగి ఉన్న ప్రతి సర్పము, దాని ఒక ఆత్మను, దాని ఒక శక్తిని ఇప్పుడే యేసు నామములో నా జీవితానికి వెళ్ళి పెరికి వేస్తున్నాను. ఇప్పుడే యేసు అగ్నిలో కాల్చివేస్తున్నాను. ప్రభువా, నా జీవితంలో దాగున్న ఇంకా సర్పము ఒక విషయాన్ని నీ ఇచ్చిన అధికారం చేత కాల్చివేస్తున్నాను. నా శరీరంలో, నా జీవితంలో ఉన్న ప్రతి సర్పము, దాని శక్తిని, దాని విషయాన్ని, దాని ప్రభావంని ఇప్పుడే యేసు అగ్నిలో కాలిపోనుగాక. నా కుటుంబంలో ఉన్న ప్రతి సర్పము, దాని శక్తిని, దాని ప్రభావంని ఇప్పుడే యేసు అగ్నిలో కాల్చివేస్తున్నాను. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను, నా కుటుంబాన్ని నింపండి. ఓ దేవా, నన్ను, నా కుటుంబాన్ని నీ యొక్క పరిశుద్ధాత్మతో, శక్తితో నింపుమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్.